ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ప్రభుజీ నా స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఒకసారి చూస్తారా ప్రభుజీ మీరు? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో మీ అందరికీ స్వాగతం. 14వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం భగవద్గీతలో. చాలా మందికి చాలా నచ్చే అధ్యాయం ఇది. ఎందుకంటే దీంట్లో చాలా అద్భుతంగా కృష్ణుడు మన నిజ జీవితంలో మనం చేసే విషయాల్ని, వాటి నుంచి మనం పాటించే విషయాల్ని ఎలా బాగా చేయొచ్చు, అసలు ఈ భౌతిక ప్రపంచం వదిలేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా సులువైన మార్గాన్ని చాలా ఈజీగా మనకు నేర్పిస్తారు ఈ అధ్యాయంలో. సో నేను చాలా కృతజ్ఞుడిని మీ అందరికీ, అలాగే నాకు ఈ సేవ ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు. మనం స్టార్ట్ చేద్దాం ఈ చాప్టర్. సో ఈ చాప్టర్ ముందు మనం 13వ అధ్యాయము నిన్న నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు 13వ అధ్యాయం 14వ అధ్యాయానికి మధ్య సంబంధాన్ని గురించి నేర్చుకున్నాం. సో ఇది నేర్చుకునే ముందు 13వ అధ్యాయం 22వ శ్లోకంలో మీరు నిన్ను నేర్చుకున్నారు. ఇదేంటంటే శ్లోకం, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసత్ జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించు. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండు. సో ఈ శ్లోకము ద్వారా 13వ అధ్యాయం 14వ అధ్యాయానికి కనెక్ట్ అవుతుంది. ఈ శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక స్టోరీ చెప్తానండి. మీ అందరికి ఆఫ్రికాలో కోతిని ఎలా పట్టుకుంటారో తెలుసా? వీరేంద్ర బాబు క్లాస్ కోతితో స్టార్ట్ చేశారు అనుకోకండి. సో తెలుసా, చాలా మంది తెలిసినట్టుంది. కోతిని పట్టుకోవాలంటే ఆఫ్రికాలో ఏం చేస్తారంటే, ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారు, నీళ్ళ బాటిల్ తీసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, కొన్ని పల్లీలు వేసి దాంట్లో పెడతారు. ఈ కోతి ఏంటంటే మంచిగా అడవిలో తిరుగుతుంటుంది, ఆనందంగా ఉంటుంది. అప్పుడు మంచిగా అడవిలో దానికి నేరేడు పళ్ళు, అన్ని రకరకాల పళ్ళు దొరుకుతాయి, జాంకాయలు ఏవి దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి పోసుకొని తినేస్తే హ్యాపీగా ఉండేది. అయితే ఎప్పుడైతే ఈ సీసాలో ఉన్న ఈ జీడిపప్పు, బాదం పప్పు చూడండి, దాన్ని నోరు ఊరుతుంది. అబ్బో అన్ని ఒక్కసారి దొరికిన అసలు ఈరోజు కష్టపడే పని లేదని చెప్పి అది సీసాలో చేయి పెట్టింది. అయితే ఆ సీసాలో చేయి పెట్టి, ఆ సీసా ఎట్లా తయారు చేస్తారంటే చేయి పెట్టేసి అవి పట్టుకోగానే ఎంత గుంజినా బయటికి రాదు ఆ సీసాలో నుంచి చెయ్యి బయటికి. సో అది ట్రై చేస్తా ఉంటే చేయి బయటికి తీయడానికి. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే, కోతిని పట్టుకోవాలనుకునే ఊరతను, విలేజ్ అతను ఏం చేస్తాడంటే ఆ సీసాను ఒక చెట్టు కట్టేస్తాడు. ఈ కోతి గుంజుతా ఉంటది, రాదు, ఎంతసేపు గుంజినా సరే చెయ్యి రాదు. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసి ఊరి అతను కోతి దగ్గరకు వస్తూ ఉంటాడు. ఆ కోతి చూసి అమ్మో దగ్గరకు వచ్చేస్తాడు, పారిపోదాం అనుకుంటుంది. కానీ దాన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే, వదిలేస్తాడంటే మనసు రాదు దానికి. అమ్మో ఇది వదిలేసిపోతే ఎలాగా, ఇంతసేపు వెయిట్ చేస్తుంది దీనికోసం అని చెప్పి
అలాగే పట్టుకొని ఉంటుంది, గుంజుతా ఉంటుంది, చెయ్యి రాదు. ఈ లోపల అతను వచ్చేసి కోతిని పట్టేసుకుంటాడు. ఈ కోతిని పట్టుకొని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి కోతితో ఏం చేస్తాడు, మంచిగా ఇప్పటిదాకా మంచిగా జీడిపప్పు పెడతాడు, ఆ జీడిపప్పు కూడా దానికి పెట్టాడు పాపం. తర్వాత అంతా ఓన్లీ పల్లీలే పెడతాడు, పల్లీలు ఏవో ఉంటే పెడతాడు, లేకపోతే దాని పాపం పస్తులే, అప్పుడప్పుడు నీళ్ళు పోస్తాడు. అయితే దాంతో ఏం చేస్తాడంటే సర్కస్ చేయిస్తుంటాడు. ఏంటి, అరే ఒక కర్ర పెడతాడు, ఇటు నుంచి అటు దూకమంటాడు, లేకపోతే ఒక రింగ్ పెడతాడు, దీంట్లో నుంచి బయటికి రా, దాంట్లో నుంచి లేకపోతే ఇట్లా దీన్ని తల కింద పెట్టు, కాళ్ళు పైకి పెట్టు, రకరకాల విన్యాసాలు చేయిస్తుంటాడు దాంతో కోతితో. లాస్ట్కి ఏమైందంటే ఆ కోతి, అమ్మో కోతికి కొన్ని రోజులు చేశాక అమ్మ ఇదే నిజ జీవితం, ఆ కోతికి సరిగ్గా భోజనం దొరకనప్పటికీ, అసలు నిజమైన ఆనందం లేనప్పటికి కూడా ఆ కోతి అనుకుంటుంది కదా, అబ్బా నాకు ఈయనే, నాకు గురువు ఈయనే, నా మాస్టర్ ఈయనే, అన్నిటికీ నేనే, ఈయనకి నేను మొత్తం ఈయన దగ్గరే ఉండిపోతే, నా కాళ్ళ దగ్గర ఉండి జీవితం అంతా ఇలాగే సేవ చేస్తా అని చెప్పి ఆ కోతి అలాగే లీనం అయిపోయి జీవితం అంతా గడిపిస్తుంది. ఈ స్టోరీలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ కోతి ఎవరో కాదు, మనమే. అంటే మనం కోతులు అంటే ఆ కోతులు అని కాదు, అంటే ఈ ఎనాలజీలో, ఈ ఉదాహరణలో మన పరిస్థితి అంతే. మనము భగవంతుడి దగ్గర ఎప్పుడు సేవ చేస్తూ ఆనందంగా ఉండేవాళ్ళం. అయితే మనమందరం కూడా ఈ భగవంతుడితో ఎందుకు ఉండాలి, నేను స్వేచ్ఛగా ఆనందంగా గడుపుదాం అనుకునే ఒక భావన మనకు వచ్చినప్పుడు, భగవంతుడు ఓకే నీకు ఇలా ఉందా, సరే నీకోసం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నేనే ఈశ్వరుణ్ణి, నువ్వు ఒక ఈశ్వరుడివి కావాలనుకుంటే నీకోసం ఒక భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తా, నేను ఆ భౌతిక ప్రపంచంలో వెళ్ళి అందులో ఉండు అని చెప్పి ఈ భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేసి మన కోసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు మరి భౌతిక ప్రపంచంలో మనం వచ్చినప్పుడు మనకి ఏముండే, మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటి ఫస్ట్ కోరిక, మన ఈశ్వర భావం, నేను అందరినీ కంట్రోల్ చేయాలి, అన్నిటికీ నేనే ఓనర్ని, ఈ ప్రాపర్టీ అంతా నాదే. అలాగే ఈ ఈశ్వర భావం వలన, ఈ అన్నిటికీ నేనే యజమాని కావాలనుకునే భావం వలన, అన్నిటినీ నేనే ఆనందించాలి, ఒక్కడినే ఆనందించాలని ఈ భావన వలన, అలా ఆనందించాలంటే మనకు ఒక శరీరం కావాలి, భౌతిక శరీరం. సో అందుకే దేవుడు ఏమి ఇచ్చాడంటే ఈ ఆత్మకి ఒక భౌతిక శరీరాన్ని కల్పించాడు. ఈ భౌతిక శరీరంతో మనం వచ్చేసాం అక్కడికి. వచ్చాక ఈ భౌతిక శరీరంలో బోల్డ్ జరుగుతున్న విషయాలు, వాటన్నిటిని మనం ఆనందించడం కోసం అని చెప్పి మనకి ఇంద్రియాలు ఇచ్చాడు. ఆ ఇంద్రియాలతో పాటు సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఆ ఇంద్రియాలు అనుభవించడానికి రకరకాల తినే పదార్థాలు, వినడానికి రకరకాల మ్యూజిక్లు, పాడడానికి రకరకాల పాటలు, చూడడానికి అందమైనవి చాలా చాలా ఇచ్చాడు. సో మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చూసేసి అబ్బో ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. కానీ ఈ కోతిని అప్పుడప్పుడు గినపుతో కర్ర కూడా వేస్తుంటాడు అతను. ఆ విలేజ్ పర్సన్ ఈ కోతి మాట విన్నప్పుడు ఒక కర్ర తీసుకొని అలా బీగుతుంటాడు. మనతో కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్న శక్తి, మాయాశక్తి మనకు కూడా దెబ్బలు కొడుతూనే ఉంటుంది. కానీ మనం ఆయన పట్టించుకోం, ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఏమైపోయాము, ఈ ఇంద్రియ సుఖాలతోటి మనకున్న కోరికల వలన ఈ శరీరంలో ఆత్మ బంధింపబడింది. అలాగే ఈ శరీరం ఎప్పుడైతే భౌతిక జగత్తులోకి వచ్చిందో, ఈ కోరికల వల్ల కొన్నిసార్లు మంచి పనులు చేస్తాం, కొన్నిసార్లు చెడు పనులు చేస్తాం. ఈ మంచి పనులు చెడు పనుల వలన, మంచి పనులు చేసినప్పుడు మనం పైకి వెళ్తాం, మంచి జన్మ వస్తుంది. ఎలాంటి జన్మ, ఇంద్రుడో కావచ్చు, చంద్రుడో కావచ్చు, సూర్యుడు ఎవరో ఒకళ్ళ కావచ్చు. చెడు పనులు చేసేసి అందరినీ సఫర్ చేసేసి శాస్త్రంలో ఇచ్చిన నియమాన్ని పాటించకపోతే మనకి ఏ జీవ జంతురాశి జన్మనో వస్తుంది. అయితే ఈ శ్లోకంలో కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ భౌతిక జగత్తులో వచ్చినప్పుడు, ఈ భౌతిక జగత్తులో రాగానే మనము ఈ మెటీరియల్ బాడీలోకి, ఈ భౌతిక శరీరంలో దూరగానే మనం ఏమవుతామంటే త్రిగుణాలకి బంధించబడతాం. ఈ త్రిగుణాల యొక్క బంధన నుంచి బయట ఎలా పడాలి, ఈ బంధించబడితే ఏమైంది, త్రిగుణాలతో అసలు త్రిగుణాలు ఏంటి, వాటి బంధన ఏంటి మనం కొంచెం ముందు చూద్దాం. ఎప్పుడైతే మనం ఈ త్రిగుణాలతో బంధించబడతామో అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంకా ఇదే పర్మనెంట్ జీవితం, ఇందులోనే మనం ఎంజాయ్మెంట్ అయినా సఫరింగ్ అయినా ఇంతే అనుకుని ఇలాగే ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మన కోరికల వల్ల, మనం త్రిగుణాలతో బంధించడం వల్ల రకరకాల పనులు చేస్తుంటాం. ఈ పనుల వల్ల మనకు వచ్చే కొన్నిసార్లు ఉత్తమ జన్మ వస్తుంది, కొన్నిసార్లు కింద జన్మ వస్తుంది, అధమ జన్మ వస్తుంది. ఈ జన్మల వలన మనం ఎప్పుడు ఇలా సఫర్ అవుతూనే ఉంటాం, కష్టాలు పడుతూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ మూడు గుణాలు. సో ఈ అధ్యాయం యొక్క యాక్రోనిమ్ ట్రాప్ అనమాట. ట్రాప్ లో టీ అంటే 3 modes, 3 గుణాలు. ఆర్ అంటే రేస్ ఫర్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం ఆ 3 గుణాల్లో ఒక పోటీ జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏ అంటే యాక్షన్స్ ఇన్ మోడ్స్, ఆ గుణాల్లో ఉన్న వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ప్యూర్ లైఫ్ అంటే స్వచ్ఛమైన జీవన శైలిని ఎలా జీవించాలి అనేది భగవంతుడు చెప్తున్నాడు. అయితే
ఈ 3 గుణాల నుంచి 1వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి మధ్య ఉన్న పోటీ గురించి 10 నుంచి 13 వరకు, వాటిలో గుణాల్లో ఉన్న వాళ్ళు 14 నుంచి 18వ శ్లోకం వరకు. నెక్స్ట్ స్వచ్ఛమైన జీవన శైలి, ఈ గుణాతీతం ఎలా అవ్వాలి అని 19 నుంచి 27వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, సో మనం ఈ ట్రాప్ నుంచి బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగం వచ్చిందని తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని డయాగ్నోసిస్ చేయాలి. వీడికి రోగం వచ్చింది, దీనికి కారణం ఇది, దీనికి ఈ రోగం, దీని క్యాన్సరో, ఏదో ఫీవరో, ఏదో జలుబో, దగ్గో, ఏదో ఒకటి, ఏ రోగం అయితే అది వచ్చిందని తెలుసుకొని, అది తెలుసుకున్నాక దాని తర్వాత అది విషయం తెలిస్తేనే కదా మనం అందులో నుంచి బయటకు వచ్చేది. సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే మనం ప్రాబ్లంలో ఉందని తెలుసుకోవాలి. సో ఫస్ట్ కృష్ణుడు మనం ఎలా ప్రాబ్లంలో ఉన్నాము అని చెప్తాడు. ఆ తర్వాత ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్తాడు ఈ శ్లోకం, ఈ అధ్యాయంలో. సో ఈ 3 గుణాలు ఏంటి? సో భగవద్గీత ప్రకారం 3 గుణాలు ఏంటంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అయితే ఈ 3 గుణాలు భౌతిక ప్రకృతి యొక్క శక్తి, ప్రకృతి నుంచి వచ్చినవే ఇవి. అయితే యాక్చువల్గా ఆత్మకి ఈ భౌతిక గుణాలకి ఏం సంబంధం లేదు. కానీ ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని ధరించి ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తుందో ఏదో ఒక గుణంలో తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర చిన్న మారుతి కారు ఉందనుకోండి, మారుతి కారు వేసుకుని వెళ్తూ ఉంటాం. ఒకవేళ నా దగ్గర కొంచెం పెద్ద కారు ఉందనుకోండి, ఆ కారులో వెళ్తూ ఉంటాం. ఇంకొంచెం పెద్ద కారు ఉందనుకోండి, ఏదో మెర్సిడీస్ బెంజ్ ఏదో కారు ఉంటే ఆ కారులో వెళ్తుంటా. అయితే నాకు ఆ కారుకి ఏం సంబంధం లేదు. కానీ నేనేమనుకుంటా అంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నేనే ఈ కారు, నేనంటే మెర్సిడీస్ బెంజ్ కారు కనిపిస్తాను, నా కారే అనిపిస్తుంది. అయితే ఆ కారులో ఉన్నంత సేపు మనకి దానివల్ల కొన్ని సుఖాలు దుఃఖాలు వస్తాయి. మనం ఎంతసేపు ఒకసారి ఆ సుఖ దుఃఖాలకు అలవాటు పడితే మనం ఎప్పుడు కూడా అందులోనే ఉండాలనుకుంటాం. ఆ మెర్సిడీస్ బెంజ్లో ఉన్నవాడు మెర్సిడీస్ బెంజ్లోనే ఉండాలనుకుంటాడు, అందులో బంధించబడతాడు. అయితే మనకి ఆ బెంచ్కి ఏం సంబంధం, దాంట్లో నుంచి బయటపడేసామంటే బయట హ్యాపీగా ఉండొచ్చు. మనం ఎప్పుడైతే ఆ యొక్క 3 గుణాల నుంచి బయటకు వస్తామో అప్పుడే ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ 3 గుణాలతో బంధింపబడతామో, అందులోనే ఉండి నడుస్తూ ఉంటామో అప్పటి వరకు మనకు కష్టాలు తప్పవు. సో ఇవి అసలు గుణాలు ఏంటి, వీటి గురించి ఏంటి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రతి 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఆ అధ్యాయం ఒక గొప్పతనం చెప్పాడు, అవునా కదా. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి మా పిల్లలకి ఐఐటీలో, ఏం చెప్తా నేను, అరే బాబు ఈరోజు క్లాస్ శ్రద్ధగా అయినండి, ఇందులో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఎగ్జామ్ అని చెప్తాను, అవునా కదా. అప్పుడు వాళ్ళందరూ అని చెప్పి నోట్స్ మంచిగా రాసుకుంటారు. అలాగే అప్పుడప్పుడు చెప్తాం, అరే బాబు సరిగ్గా అయినండి, పోయిన సంవత్సరం కంపెనీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుతా అని చెప్తాం. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మంచి నోట్స్ రాసుకుంటారు. అలాగే కృష్ణుడు మనకి ఉత్సాహాన్ని కల్పించడానికి, అఫ్ కోర్స్ అది నిజం కూడా, మనలో ఆ నిజాన్ని మనకు తెలపడం కోసం, మనలో ఉత్సాహాన్ని ప్రేరేపించడం కోసం అని చెప్పి ఈ యొక్క అధ్యాయం యొక్క గొప్పతనాన్ని మనకి ఫస్ట్ చెప్తాం అన్నమాట. సో ఏంటయ్యా అది అంటే 1వ శ్లోకం 2వ శ్లోకంలో భగవంతుడు మనకి ఈ అధ్యాయం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. సో ఇక్కడ 1వ శ్లోకం 2వ శ్లోకం నా స్క్రీన్ మీద ఉంది, మీరు చూడండి. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం యజ్ఞాత్వా మునై సర్వే పరాం సిద్ధిం హితో గతం. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, దేనిని తెలుసుకొని మునులందరూ పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా తెలియజేయుదును. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క జ్ఞానం తెలుసుకున్నారంటే ఈ జ్ఞానం చాలా గొప్పది. ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా పరమసిద్ధిని పొందారు అని చెప్తున్నాడు అనమాట. పరం సిద్ధిమితో గత అంటే ఏంటంటే, ఈ జ్ఞానం తెలుసుకుంటే మనం కూడా గొప్ప మునులము, పరమ సిద్ధిని పొందొచ్చు అని చెప్తున్నాడు. సో ఏంటి, మనం క్లాస్లో పోగానే ఫస్ట్ మనకి ఏం కావాలి, జాబ్ కావాలి. జాబ్ ఇచ్చేస్తున్నాడు కృష్ణుడు. ఇది తెలుసుకుంటే చాలు, నీకు జాబ్ ఇచ్చేస్తా చెప్తున్నాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్లు రివీల్ చేసేస్తున్నాడు. సో 2వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య
మమ సాధర్మ్యం నగాత సర్గేపి నపో జాయంతే ప్రళయేన యతంతి చ. ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్ఠితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యధనుందడు. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, బాబు ఈ జ్ఞానం తెలుసుకున్నామంటే ఈ జన్మ మృత్యు సంసార సాగరం నుంచి బయటపడొచ్చు. మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత రోజులు జన్మ మృత్యు జరా వ్యాధితో బాధపడుతూనే ఉండాలి. ఇవన్నిటి నుంచి తప్పించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. భగవంతుడికి ఎలాంటి దివ్య రూపం ఉందో మనకు కూడా అలాంటి దివ్య రూపం వస్తుంది. ఇక ఈ సంసార సాగరంలో మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఈ జ్ఞానం తెలుసుకుంటే అని చెప్తున్నాడు. ఓకే, సో అర్థమైంది కదా చాప్టర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఈ చాప్టర్ తెలుసుకున్నాం అంటే భగవంతుడి దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. రూట్ చెప్తున్నాడు, షార్ట్ కట్ రూట్ వస్తుంది. ఓకే, ఒక్క సెకండ్. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? ప్రభుజీ స్క్రీన్ కనిపిస్తుందా? yes ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనము యాక్చువల్ చాప్టర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 3వ శ్లోకం 4వ శ్లోకం. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత వంశీయుడ, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త జననమునకు ఆధారమై ఉన్నది. సర్వ జీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానము కావించుచున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదాపితం. ఓ కౌంతేయ, సర్వ జీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసి కొనవలెను. సో ఈ 2 శ్లోకాల్లో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అయితే ఇది ఇప్పుడు చాలాసార్లు మనం ఈ 12వ అధ్యాయం 13వ అధ్యాయం వరకు చాలాసార్లు ఈ విషయం తెలుసుకున్నాం. అన్నిటికీ సర్వ కారణాలకి శ్రీకృష్ణ భగవానుడే కారణము అని. అయితే ఇందులో ఏం చెప్తున్నాడంటే, అన్ని జీవరాశులు ఈ ప్రపంచంలో శరీరం తీసుకొని నడుస్తున్నాయంటే వాటన్నిటికీ బీజం ఇచ్చింది ఎవరయ్యా అంటే భగవంతుడే. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క ధామంలో ఉంటాడు. ఆయన యొక్క అంశనే మహావిష్ణు. సో ఈ మహావిష్ణువు ఏవైతే జీవరాశులు స్వేచ్ఛగా భగవంతుడి నుంచి దూరంగా ఉండి తమ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాయో వాళ్ళందరి కోసం ఈ భౌతిక జగత్తుని ఒకటి మన కోసం సృష్టించాడు. సో ఎవరు వస్తున్నారు ఈ భౌతిక జగత్తుకి అంటే ఎవరైతే స్వేచ్ఛగా ఉండాలనుకున్నారో వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే ఆ దుర్గాదేవికి ఇచ్చేస్తాడు. వీళ్ళందరూ జీవరాశులు, వీళ్ళందరినీ నేను ఇచ్చేస్తున్నాను, వీళ్ళందరికీ ఏమేమి కావాలో బాడీ శరీరాలను ఇచ్చేసే అని చెప్పి మనకి రకరకాల శరీరాలు వచ్చాయి. ఈ శరీరాలన్నిటికీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ శరీరం రావాలంటే మనకి ఒక భౌతిక శరీరం కావాలంటే పంచమహాభూతాలు కావాలి, అలాగే మనస్సు బుద్ధి అహంకారం కావాలి, అలాగే ఆత్మ కావాలి. ఆ ఆత్మని ఈ భౌతిక శరీరం ఏర్పడాలంటే కావాల్సిన యొక్క పంచమహాభూతాలను అన్నిటిని కూడా భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరి యొక్క కోరికల ప్రకారం వాళ్ళ యొక్క శరీరం పొందుతారు. దాని ప్రకారం కొంతమంది మనుషులు అవుతారు, కొన్ని జీవరాశులేమో జంతువులు అవుతాయి, కొన్ని జీవరాశులేమో పెద్ద దేవుళ్ళు అవుతారు, కొంతమంది ఏమో రాక్షసులు అవుతారు. అంటే వాళ్ళ కోరికల ప్రకారం ఎవరికి కావాల్సిన శరీరం వాళ్ళకి వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని బీజాన్ని భగవంతుడే ఇస్తున్నాడు. కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు ఉంటారు, ఎంతో గర్వం, అరే మీ ల్యాబ్లో కెమికల్స్ ని వాడి ఏమైనా తయారు చేయగలము. యాక్చువల్లీ అది నిజం కావాలి. ఇప్పుడు మన ప్రపంచంలో మన భారతదేశంలో రకరకాల మామిడి పళ్ళు ఉన్నాయి. ఈ మామిడి పళ్ళ చెట్లు గింజలు ధాన్యాలు దాని అంటారు బీజాలన్నింటినీ మనం నాశనం చేసాం అనుకోండి, మనం అసలు ఒక మామిడి చెట్టుని తయారు చేయగలమా?
ఒకవేళ మన ల్యాబ్లో ఏదైనా మామిడి చెట్లు లాంటి తయారు చేసినా దాన్ని తీసుకెళ్లి మట్టిలో వేసేసి తిన్నాక ఆ మామిడి టెంకని మళ్ళీ చెట్టు వస్తుందా? రాదు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అయితే ఈ సృష్టిలో భౌతికమైనవి ఇంకో శ్లోకంలో కూడా చెప్తాడు భగవంతుడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. సో అన్నీ, అది భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ అన్ని కృష్ణుడి నుంచే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అన్ని బీజాలకి పరమపిత శ్రీకృష్ణ భగవానుడు. సో ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాము. ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం కృష్ణుడు. చూసారా, రకరకాల జన్మలు వస్తున్నాయి పోతున్నాయి జీవరాశులు. అందరం దుర్గాదేవి చేతి కంట్రోల్లో ఉన్నాం. అయితే ఇప్పుడు శ్లోకం, మన చాప్టర్ స్టార్ట్ అయింది. మనము శ్లోకం నెంబర్ 5లో ఉన్నాం ఇప్పుడు. సో మనం ఏం చేద్దామంటే టకటకటక కొన్ని శ్లోకాలు చదువుదాం, వాటి అర్థం తెలుసుకుందాం, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్ తమో గుణములనడి 3 గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాప ఫలము నుండి ముక్తిని చేయును. ఆ గుణమునందున్న వారు సుఖభావన చేతను జ్ఞాన భావన చేతను బద్ధులగుదురు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాంతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కౌంతేయ, అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్య కర్మలచే బద్ధుడగును. తమస్త్వద్ అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. ఓ భరత వంశీయుడా, అజ్ఞానము వలన పుట్టిన తమో గుణము ఎల్ల దేహదారులకు మోహ కారణమని ఎరుగుము. జీవుని బంధించినటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనునవి ఈ తమో గుణపు ఫలములై ఉన్నవి. సత్వం సుఖే సంజయతి రజ కర్మని భారత జ్ఞానం అవృత్యతు తమ ప్రమాదే సంజయత్యుత. ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మనుజుని సౌఖ్యమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్య కర్మమునందు బంధించును, తమోగుణము జ్ఞానమును కప్పివేయుట ద్వారా బుద్ధిహీనత యందు అతనిని బంధించును. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చెప్పిన మొత్తం కూడా మనం ఇప్పుడు మనం 3 గుణాల గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏంటవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో సత్వగుణంలో ఉండే వాళ్ళ యొక్క 2 గుణాలు ఏంటంటే సుఖము, జ్ఞానం. ఇది చాలా సింపుల్ విషయం అర్థం చేసుకోవడానికి. ఎవరైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి సుఖం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవడైనా చెప్పాడు అనుకో, అరే బాబు మందు తాగరా అయినా, సిగరెట్ తాగరా బాబు, గుట్కాలు పానపారాకు తినకరా నాయన అని చెప్పాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అది పాటించాం అనుకోండి మనం సుఖంగా ఉంటాం. అదే పాటించలేదు అనుకోండి, రోజు తాగాడు అనుకోండి వాడు లివర్ ఖరాబ్ అయిపోతుంది. రోజు సిగరెట్ తాగాడు అనుకోండి వాళ్ళు ఉన్న లంగ్స్ ఎగిరిపోతాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి జ్ఞానం ఉంది అంటే ఆటోమేటిక్గా సుఖం వస్తుంది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో సుఖం ఉంటుంది వాళ్ళు మీ క్వశ్చన్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో గుణం, సత్వగుణంలో ఉన్న వారికి
ఆనందము మరియు జ్ఞానం, సుఖము జ్ఞానము, ఇవి రెండు ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఈ రెండింటిలోనే బేసిక్గా హ్యాపీగా ఉంటారు. కానీ దీనివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటే మనం లాస్ట్లో కృష్ణుడు చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ గుణం ఏంటి? రజోగుణం. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఇంకో చాలా డేంజర్. ఇది రెడ్ లైట్ అన్నమాట. ఇందులో ఏంటంటే అందులో ఉన్న వాళ్ళకి అపరిమితములైన వారికి అనంతమైన కోరికలు ఉంటాయి. అలాగే కోరికలు, ఆకాంక్షలు ఉంటాయి. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఈ కారణాల వలన, ఈ కోరికల వలన వాళ్ళకి చాలా కష్టం వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఒక దగ్గర ఏం చెప్పబడిందంటే, మనకి ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళ యొక్క కోరికలు మొత్తం రాయడానికి ట్రై చేసాం అనుకో, మనకి ఎంత పేపర్ కావాలంటే ఆకాశం అంత పేపర్ కావాలి మనకి. ఎన్ని పెన్నులు కావాలయా అంటే భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని పెన్నులు కావాలి మనకి, పెన్స్. మరి దాంట్లో ఇంకెంత కావాలయా అంటే సముద్రంలో ఉన్న వాటర్ ఎంత ఉంది, నీళ్ళు ఎంత ఉంటే అన్ని కావాలి. అంటే ఎవరైతే రజోగుణంలో చాలా చాలా కోరికలు ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ పెట్టి రాసాక కూడా ఆకాశం మొత్తం ఇంకా కోరికలు మిగులుతాయి, లిస్ట్ ఇంకోటి ఉంటుంది అన్నమాట. అరే ఇంకా పేపర్దే అంటారు. అదనమాట రజోగుణం పరిస్థితి. అయితే ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే బేసిక్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి సంగ, ఇంకొకటి తృష్ణ. ఏం సంగ? సంగ ఏంటంటే స్త్రీ ఎప్పుడు పురుషుడి సాంగత్యంలో, పురుషుడు ఎప్పుడు స్త్రీ సాంగత్యంలో ఉండాలనుకుంటాడు. అది పెద్ద ప్రాబ్లం. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారో వాళ్ళు ఎప్పుడు ఒక స్త్రీ సాంగత్యంలో, ఎప్పుడు రకరకాల స్త్రీల సాంగత్యంలో ఉండాలనుకోవడం చాలా తప్పు. అది శాస్త్రానుసారం అసలు అది మనం చేయకూడదు. అయితే ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ రజోగుణంలో ఉంటారో వాళ్ళు పేరు ప్రతిష్టల కోసం చాలా కష్టపడతారు. అది ఏమన్నా కానీ జీవితంలో ఉన్న ఎన్ని పైన సరే. అలాగే డబ్బు కోసం, అలాగే చాలా అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటారు. నేనే ఈశ్వరుణ్ణి, నేనే కంట్రోల్ చేయాలనుకుంటారు. ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, కంట్రోల్ కాదనుకోండి వాడికి కోపం వస్తుంది. ఒకవేళ కంట్రోల్ అయ్యాడు అనుకోండి వాడికి ఆశ పెరుగుతుంది, ఇంకా ఆశ చంపాలి, ఇంకా చాలా మందిని కంట్రోల్ చేయాలని పెరుగుతుంది అనమాట. సో బేసిక్ అయితే ఎవడు రజోగుణంలో ఉంటాడో మీకు చూడొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, వాడు ఎప్పుడు బాధతో ఉంటాడంటే వాడికి లేక కాదు, బేసిక్గా బాధ అండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాలేజీలో 4వ సంవత్సరం ఉంటుంది, బీటెక్ 4th ఇయర్లో ఉంటారు. అయితే వాళ్ళు 4వ సంవత్సరం వచ్చే వరకు అందరూ మంచి కలిసిమెలిసి ఉంటారు. 4th ఇయర్లో 4వ సంవత్సరంలో ప్లేస్మెంట్స్ జరుగుతాయి అనమాట. అంటే కంపెనీలు వచ్చి అందరినీ రిక్రూట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఉద్యోగ భర్తీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎప్పుడు మోస్ట్లీ నవంబర్లో జరుగుతుంది. అయితే ఈ సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా అందరు బాగానే ఉంటారు. సెప్టెంబర్ అక్టోబర్ బాగానే ఉంటారు. అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు బాగానే ఉంటారు. ఎప్పుడైతే ఫస్ట్ డే ప్లేస్మెంట్స్ అవుతాయో అప్పుడు అందరూ కొంచెం భయం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అరే రేపు వారం రోజుల్లో మనందరికి ఏదో జాబ్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ప్లేస్మెంట్ అవుతుందో, ఫస్ట్ రోజు ప్లేస్మెంట్ అవ్వగానే ఎవడైతే 30-40 మందికి ఉద్యోగం వస్తుందో వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ చాలా మిజరబుల్, చాలా బాధతో ఉంటారు. ఎందుకురా బాధగా ఉన్నావు, నిన్నటి వరకు బాగానే ఉన్నా, ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి అంటే నా బాధకు కారణం నాకు ఉద్యోగం రాలేదని కాదు, వాడికి ఉద్యోగం వచ్చిందని చెప్తాడు. దీనికి కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే రజోగుణంలో ఉంటామో అప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. మనలో ఉన్న చెడుంతా బయటకు కక్కుతూ ఉంటుంది. సో ఈ ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా రజోగుణంలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు. నెక్స్ట్ తమోగుణం, లాస్ట్ బెంచ్. ఇది ఇంకా డేంజర్. ఈ తమోగుణంలో ఉన్న వారికి 3 ఉంటాయి అన్నమాట. ఏంటవి 3 అంటే నిద్ర, ఆలస్య, ప్రమాద. నిద్ర అంటే అందరూ తెలుసు, నిద్రపోవడమే వాళ్ళ యొక్క లక్షణం. మా ఐఐటిలో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఉండేవాడు, వాడు పోటీ పెట్టుకునేవాడు, అరే ఎవడు ఎక్కువసేపు నిద్రపోతాడు రా అని. ఒకడైతే 3 రోజులు నిద్రపోయాడు. ఏం లేదు, వాడికి ఆకలి అయినప్పుడు లేచి భోజనం తిన్నా, కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బాత్రూమ్కి వెళ్ళి రావడం, అంతే వాడు చేసేది. మిగతా టైం అంతా నిద్ర. చూడండి మనం ఎంత అదృష్టవంతులు ఈ భారతదేశంలో పుట్టి మన అదృష్టాన్ని ఎలా చూసుకుంటాం చూడండి. మనం ఇంత వాళ్ళు అదృష్టాన్ని పిలుస్తున్నారు, అది పెద్ద దురదృష్టం యాక్చువల్గా. సో అయితే ఈ నిద్ర అంటే నిద్రపోవాలి, కానీ ఎంత? శాస్త్రం ప్రకారం, సాధువుల ప్రకారం 6 నుంచి 7 గంటలు నిద్రపోతే చాలు. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క నిద్ర అవసరం. మరి నిద్ర, ఆలస్య, ప్రమాద. ఆలస్య అంటే సోమరితనం, వాడు అసలు పని చేయడు. ఇవాళ చేసే పని రేపు చేయాల్సిన పని ఎల్లుండికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నిద్ర, ఆలస్య, ప్రమాద అంటే బుద్ధిహీనత. వాడు ఇంగ్లీష్లో మ్యాడ్నెస్ అంటారు. వాడికి బ్రెయిన్ పని చేయదు, వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం మీకు. ఒక 5 minutes ఎగ్జాంపుల్స్ తర్వాత మనం నెక్స్ట్ కాంటెంట్లోకి వెళ్దాం. అయితే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో
అయితే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉన్న దేన్నైనా ఈ 3 గుణాల్లోనే ఉందని చూపించవచ్చు. ఏ విషయం మనం ఈ ప్రపంచంలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ 3 గుణాల్లోనే ఉంటుంది. అది ఒక రంగు కానీ, ఒక ప్రవర్తన కానీ, ఒక తినే ఆహార పదార్థం కానీ, వాడు ఎప్పుడు తింటున్నాడు, వాడు ఎప్పుడు నిద్రపోతున్నాడు, వాడు ఏం పని చేస్తున్నాడు, అవన్నీ కూడా ఏదో ఒక ఈ త్రిగుణంలోనే ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు 3 జంతువులు తీసుకుందాం. ఒకటి ఏనుగు, ఒకటి పులి, ఒకటి నక్క. అయితే ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా భారీ కాయం. రోజుకి 80 కేజీల ఆహారం తీసుకుంటుంది ఏనుగు. అది ఏ ఆహారం తీసుకుంటుంది? శాకాహారం తీసుకుంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఏదో యాంగ్జైటీ కనిపించదు మామూలుగా. మంచి ఏనుగుల గురించి చెప్తా, చెడు ఏనుగులు కూడా ఉంటాయి, మంచి ఏనుగు గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ ఏనుగు అంత పెద్ద భారీ కాయం ఉన్నప్పటికీ, శాకాహారం అయినప్పటికీ కూడా ఎప్పుడు అందరితో గొడవ పెట్టుకోదు. ఎవరితో? ఇప్పుడు మనుషులు కూడా చాలా దేశాల్లో మనుషులు పెద్ద పెద్ద మొద్దులు మోయిస్తారు. చూసారా? మొద్దులు ఎత్తి పెడుతుంది, లగేజ్ని తీసి పెడుతుంది ఏనుగు. మనుషులు చేయలేదు. పాతకాలంలో ఏనుగులతో గుళ్ళు పెట్టారంట. ఇప్పుడు తమిళనాడు వెళ్తే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, అవన్నీ ఏనుగులతో ఎత్తినవి ఆ స్తంభాలను. అంటే అంత గొప్పగా ఏనుగు పనిచేస్తుంది. ఇంకోటి ఏంటి? పులి. ఏనుగు సత్వగుణంలో ఉంటుంది, పులి ఏ గుణంలో ఉంటుంది? రజోగుణంలో ఉంటుంది. ఒక సామెత ఉంటుంది, ఒక మనిషిని పులిని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసామనుకో, మనిషి గన్ను తీసుకొని పులిని చంపేస్తాడు, లేకపోతే పులి మనిషిని తినేస్తుందని చెప్తారు. అంటే అది అసలు మనుషులతో కలిసి పనిచేయలేదు. అది పాయింట్. సో ఇది రజోగుణంలో ఉంది. తమోగుణం ఏంటంటే నక్క. అదేం చేస్తుంది తెలుసా? మంచిగా పగలంతా నిద్రపోద్ది. రాత్రిపూట ఏవైతే ఈ పులి, వేరే ఎలుగు వంటి ఏటాడి తినేసి పడేసిన మాంసం ముక్కలు ఉంటాయి కదా, మాంసం ఉంటుంది కదా, అది ఏరుకొని తింటుంది అనమాట. సో అది తమోగుణంలో ఉంది. అలాగే ఇప్పుడు ముగ్గురు విద్యార్థుల గురించి చెప్తా. తమోగుణంలో, సత్వగుణంలో, రజోగుణంలో విద్యార్థులు ఎలా ఉంటారో చూద్దాం. ఒక విద్యార్థి సత్వగుణంలో ఉన్నాడు అనుకో, వాడికి మంచి ప్రవర్తన ఉంటుంది. క్లాస్కి వెళ్తాడు, నోట్స్ రాసుకుంటాడు, మంచి ప్రవర్తన ఉంటుంది. అయితే ఈ ఎగ్జాంపుల్ మనం ఒక సంఘటన తీసుకుందాం. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి చెప్పాడు, అరే బాబు, ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పారు. ఒకడు సత్వగుణంలో ఉన్నాడు, ఒకడు రజోగుణంలో ఉన్నాడు, ఒక తమోగుణంలో ఉన్నాడు. ఫస్ట్ సత్వగుణంలో ఉన్న విద్యార్థికి ఏం చెప్పాడంటే, అరే బాబు, కొత్త బుక్ వచ్చింది లైబ్రరీలో, వెళ్ళి చూడు అన్నాడు. ఆ విషయం తెలియగానే ఈ సత్వగుణంలో ఉన్న విద్యార్థి లైబ్రరీకి వెళ్ళి, ఆ గ్రంథాలయంకి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకుని వస్తే చదివి అమ్మో ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి, ఇది చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి అని చెప్పి తను చదువుకొని నలుగురికి చెప్తాడనమాట. అరే బాబు, ఈ పుస్తకం చదువు, మంచి చాలా కాన్సెప్ట్స్ అని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో రెండో విద్యార్థికి తెలిసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వాడు లైబ్రరీకి వెళ్తాడు, ఆ బుక్ తీసుకుంటాడు. తీసుకొని అమ్మో వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలని ఉంటుంది, కానీ ఎవరికితో షేర్ చేసుకోవాలని ఉండదు అనమాట. అది రజోగుణం యొక్క లక్షణం. అది వాడు పుస్తకం తెచ్చుకొని అలమారలో పెట్టుకుంటాడు, వాడే చదువుకుంటాడు, ఎవరు చెప్పాడు. మూడో రకమైన వ్యక్తి ఎవడంటే తమోగుణం. వాడు అసలు మామూలుగా లైబ్రరీకే పోడు, వాడికి సంబంధం లేదు లైబ్రరీతో. బై మిస్టేక్ లైబ్రరీకి పోయినా సరే వాడు ఆ పుస్తకాన్ని తెచ్చి అలమారాలో పెడతాడు, వాడు చదవడు, వేరే వాడిని చదవని. అది పరిస్థితి. సో సత్వగ రజోగుణం, తమోగుణం ఈ వివిధ లక్షణాల వల్ల మనుషులా చేసి వాళ్ళకే ఈ తమోగుణం యొక్క ప్రాబ్లం ఏంటంటే, వాడే కష్టపడడం కాదు, వేరే వాళ్ళు కూడా కష్టపడతాడు. ఇప్పుడు దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడికి బేసిక్ గా మందు తాగాలని ఉంటుంది, సిగరెట్ తాగాలని ఉంటుంది. వాడు పోయి నలుగురిని కొట్టి లేకపోతే చంపేసి డబ్బులు దోచుకొని బాగా మందు తాగి సర్వనాశనం చేసుకుని శరీరాన్ని పోలీసులు వచ్చి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతాడు. వాడు ఏం చేశాడు? వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు, తను ఇబ్బంది పడ్డాడు. సో ఈ రజోగుణంలో ఉన్నాడు మోస్ట్లీ వేరే వాళ్ళకి తక్కువ ఇబ్బంది పెట్టినా వాడికి ఎక్కువ వాడు ఇబ్బంది పడుతుంటాడు. తమో గుణంలో ఉన్నవాడు వాడు ఇబ్బంది పడతాడు, వేరే వాడిని ఇబ్బంది పెడతాడు. అదే సత్వగుణంలో ఉన్నవాడు అందరితో కలిసిమెలిసి అందరికీ హెల్ప్ చేయాలనే భావన కలిగి ఉంటుంది. కానీ అది డేంజరే, చూద్దాం అది ఎలా డేంజర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు భగవంతుడు ఈ సత్వ రజోగుణం తమోగుణంలో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు చెప్పారు. నేను జస్ట్ బ్రీఫ్ గా 1 నిమిషంలో చెప్తాను. సత్వగుణం అంటే జ్ఞానము, సుఖము. రజోగుణం అంటే సంఘ అంటే సంఘం అంటారు కదా, సంఘ అంటే హ్యాంకరింగ్. దేనికి హ్యాంకరింగ్? స్త్రీలు పురుష సాంగత్యానికి, పురుషులు స్త్రీ సాంగత్యానికి. అలాగే తృష్ణ అంటే ఏంటంటే చాలా కోరికలు ఉంటాయి వాళ్ళకి, ఇచ్చేద్దాం, పెద్ద గొప్ప ఎత్తున అవుదాం, చాలా డబ్బులు సంపాదించామని, అది తృష్ణ. నెక్స్ట్ ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళు నిస్సహాయులు. వాళ్ళది ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకుంటారు, ఈ సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. వాళ్ళు అందులో పడ్డారంటే వాళ్ళకి ఏం ప్రపంచం అర్థం కాదు. సో ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే నిద్ర, ఆలస్య, ప్రమాద. నిద్ర అంటే నిద్రపోవడం, ప్రమాద అంటే బుద్ధిహీనత. నిద్ర, ఆలస్య అంటే సోమరితనం. అరే బలి చేసుకుందామని ఇప్పుడేం తొందర వచ్చింది, ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా, వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇప్పుడు సమయం లేదు. ఈ ఉన్న సమయంలో ఇంకే మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే దీనికంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ముందు ఉన్నాయి, దీంట్లో లేకపోతే కష్టం. ఓకే, ఇప్పుడు
ఈ 3 గుణాల్లో మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే ఏదో గుణంలో పడిపోతాం. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అరే నేను ఈ గుణంలో జన్మనెత్తి ఒకే గుణంలో ఉంటానా? సత్వగుణంలో ఉన్నవాడు ఎప్పుడు సత్వగుణంలో ఉంటాడా? ఎప్పుడు ఒకసారి రజోగుణంలోకి వస్తాడా? ఎప్పుడైనా తమో గుణంలోకి వస్తాడా? తమోగుణంలో వాడు సత్వగుణంలోకి వెళ్తాడా? అసలు ఇది ఉందా అని అంటే ఉంది. ఇప్పుడు మనమే తీసుకుందాం. పొద్దున్నే లేవగానే ఎవడైనా, వాడు ఎంత దరిద్రుడైనా కానీ, వాడు ఎంత గొప్పవాడైనా కానీ సత్వగుణంలో ఉంటాడు. మా ఎంతో కొంత శక్తి ఉంటుంది వాడికి. కరెక్టా లేదా? అంటే ఇప్పుడు ఈ ప్రపంచం బాగాలేదనుకోండి, పొద్దున్న 4 గంటలు కూడా మందు తాగే ఉన్నారు, కానీ పాతకాలంలో కనీసం పొద్దున్న 4 గంటలు మందు తాగే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అయితే సో జనరల్ గా పొద్దున సమయం తీసుకుంటే అది సత్వగుణం, మధ్యాహ్న సమయం తీసుకుంటే, డే టైం తీసుకుంటే అది రజోగుణం, రాత్రి సమయం తీసుకుంటే తమోగుణం. అలాగే రంగులు కూడా గుణాల్లో ఉంటాయి. మనుషులు కూడా సమయాన్ని బట్టి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క సంఘని బట్టి, మనం ఎవరితో ఉంటున్నాము దాన్ని బట్టి మనం ఉండే యొక్క గుణం తెలుస్తుంది. మనం మంచి సాధువులతో అనుకోండి, మోస్ట్లీ మనం సత్వగుణంలో ఉంటాం. తాగుబోతులతో ఉంటే తమో గుణంలో ఉంటాం. బాగా పనిచేసి డబ్బులు సంపాదించే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మనం రజోగుణంలోనే ఉంటాము. అయితే మనం ఏ గుణం వాళ్ళతో అసోసియేట్ అయితే, వాళ్ళతో కలిసి బతికితే, వాళ్ళతో కలిసి ఉంటే ఆ గుణంలోకి మనం వెళ్తాము అని కృష్ణుడు ఇప్పుడు 10 నుంచి 13వ శ్లోకంలో చెప్తున్నాడు. మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం టక్కన శ్లోకాలు చదివేసి దాని యొక్క అర్థం నేర్చుకున్నాం. అయ్యో, సో 10వ శ్లోకం. రజస్తమస్యాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తతాం. ఓ భరత వంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండు. మరికొన్ని మార్లు రజోగుణము సత్వ తమో గుణములను జయించుచుండును. ఇంకొన్ని మార్లు తమో గుణము సత్వ రజోగుణములను జయించుచుండును. ఈ విధముగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. సర్వద్వారేషు దేయస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తథా విద్యా వివృద్ధం సత్వం ఇత్యుతం. దేహద్వారములన్నీయును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును. లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అసమః స్పృహం, రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు లోభము, కామ్యకర్మము, తీవ్ర యత్నము, అణచసాధ్యము కాని కోరిక, తపనయను లక్షణములు వృద్ధి నొందును. చెప్తున్నాడు కృష్ణుడు. ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మాట్లాడే మాట కానీ, వినేది కానీ, మాట్లాడేది కానీ, తినేది కానీ, వాళ్ళు ఏ పని చేసినా సరే సత్వంలోనే ఉంటుంది. వాళ్ళు జ్ఞానంతోనే చేస్తారు ఏం చేసినా సరే. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది దేనికైనా సరే. ఏదైనా కొత్త ల్యాప్టాప్ కొన్నారనుకోండి, కొత్త కారు కొన్నారనుకోండి, ఏది తీసుకున్నా సరే వాళ్ళకి అది దాని మీద చాలా అటాచ్ అవుతారు వాళ్ళకి. అలాగే వాళ్ళు చాలా కష్టపడతారు దేనికి, వాళ్ళకున్న కోరికలను తీర్చుకోవడానికి, పేరు ప్రతిష్టల కోసం అని కృష్ణుడు చెప్తున్నాడు. 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ, తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన. ఓ కురునందన, తమో గుణము వృద్ధి నొందినప్పుడు అంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, భ్రాంతి ఎన్నునవి వ్యక్తములగును. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా తమో గుణంలో గ్రేట్ పీపుల్ గురించి, అలా ఉంటారన్నమాట వాళ్ళు. గ్రేట్ కాదు, మనం 14వ శ్లోకం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఈ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు మంచి చెట్లకు నీళ్ళు, మంచి మ్యూజిక్ వినడం, మంచిగా టీచర్లు, ఫిలాసఫర్లు, సైంటిస్టులు, వీళ్ళందరూ కూడా సత్వగుణంలోనే వస్తారు. మంచి పుస్తకాలు చదవడం, ఇవన్నీ చేస్తారు సత్వగుణం. రజోగుణం ఉన్నవాడు టైం ఉండదు, వాడు బేసిక్ బయట బిజీ ఉంటాడు, లేకపోతే ఏదో పని చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు పేరు ప్రతిష్ట కావాలి, డబ్బులు కావాలి. తమోలో ఉన్నవాడు ఏం చేయడు, బేసిక్గా దుప్పటి తీసుకొని మంచిగా దుప్పటి దాన్ని పడుకుంటాడు. అది పరిస్థితి. ఓకే, ఇప్పుడు
ఈ మోడ్ యాక్షన్స్ ఇన్ మోడ్స్, ఆ మోడ్ యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మోడ్ 3 మోడ్స్ కూడా. ఇప్పుడు ఈ పిక్చర్ చూసారు అనుకోండి, ఇక్కడ మీరు ఏముంది, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు 3 గుణాల చేత బంధింపబడి ఉన్నారు. బంధింపబడి ఉండడం అంటే లేదు, అందులో ఉన్నవాడు వాడికి చాలా కష్టం వేరే దానికి చేయడం, అలాగే చేయాలనుకుంటాడు, అలాగే ఉండాలనుకుంటాడు, అలా ఉంటే అలాగే అయిపోతాడు. సోమరివాడికి అవుతాడు. కానీ వాడు ఎప్పుడైతే వాడి యొక్క సంఘాన్ని మార్చుకుంటాడో వాడు మంచి వ్యక్తి కాగలడు. సో మనం బేసిక్ ఏంటంటే తమో గుణంలో రజోగుణంలో ఉండడం మనకు మంచిది కాదు. సాధ్యమైనంత వరకు సత్వగుణంలో ఉండాలి. ఇప్పటివరకు జరిగింది, ఇంకా ముందు ఇంకోటి ఉంది ట్విస్ట్, చూద్దాం ఆ ట్విస్ట్ కూడా. వివిధ గుణాల్లో ఉన్న వాళ్ళ యొక్క కర్మలు ఏంటి అని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సో 15వ శ్లోకం 14వ శ్లోకం 14 we discussed. Okay, sorry. यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते. సత్వగుణమునందుండి మరణించిన వాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఉన్నత లోకాలకు చేరుతారు అని చెప్తున్నారు కృష్ణుడు. అంటే మనం పైకి దేవాదేవులకి మునుల లోకాలకు వెళ్ళాలంటే సత్వగుణంలో జీవించాలి. తర్వాత రజసి ప్రళయం గత్వ కర్మ సంగిషు జాయతే తథా ప్రళనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణమునందుండి మరణించిన వాడు కామ్య కర్మ రతులయందు జన్మించును. తమో గుణమునందుండి మరణించిన వాడు జంతుజాలమున జన్మించును. ఎవరైతే సత్వగుణంలో బతికి చనిపోతాడో వాడు పైలోకాలకి, ఎవడైతే ఈ రజోగుణంలో ఉండి పోతాడో వాడు ఈ మనుషుల్లో ఈ భూలోకంలో జన్మిస్తాడు. ఎవడైతే తమో గుణంలో చనిపోతాడో బతికి అలాగే చనిపోతాడో వాడు జంతువుల్లో జన్మని పొందుతాడు, లేకపోతే కింద లోకాలకు వెళ్తాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. కర్మణా సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణ కర్మము దుఃఖమును, తమోగుణ కర్మము అజ్ఞానమును కలిగించును. క్లియర్ చెప్పారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి చాలా శుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు. అంటే పుణ్యకార్యాలు పుణ్యం చేస్తారు వాళ్ళు. అంటే ఏంటి బేసిక్గా పుణ్యం అంటే ఏంటంటే ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు మాంసం తినరు, వ్యభిచారం చెయ్యరు, మందు తాగరు, సిగరెట్ తాగరు, గుట్కాలు తీసుకోరు, అలాగే జూదం ఆడరు. ఈ 4 లక్షణాలు ఎప్పుడైతే ఈ 4 లక్షణాలు ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా దయ వస్తుంది, వాళ్ళకి ఇంద్రియాల మీద నిగ్రహం వస్తుంది, అలాగే వాళ్ళ కార్యకలాపాలన్నీ కూడా చాలా పుణ్యంగా ఉంటాయి. అందుకే వాళ్ళు పైకి వెళ్తారు. 15 శ్లోకం. రజసి ప్రళయం 16 సారీ, రజస తమస గురించి కూడా మాట్లాడుతున్నాం మనం. 16 శ్లోకం. కర్మణా సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. 17 శ్లోకం. సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ. సత్వగుణము నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నొందును. రజోగుణము నుండి లోభము వృద్ధి నొందగా తమో గుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి అన్నవి వృద్ధి నొందుచున్నవి. క్లియర్ చెప్పాడు కృష్ణ. సత్వగుణంలో ఉంటే మీకు బాగు జ్ఞానం వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. ఒకవేళ మీరు రజోగుణంలో ఉంటే మీకు కలిగేది ఓన్లీ ఆశ. అండ్
లోభం. తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు బుద్ధిహీనత, భ్రమ, వాళ్ళు చేసే పనులన్నీ కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాయని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు 18th శ్లోకాలో మొత్తం కంక్లూజన్ చెప్తున్నాడు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జగన్య గుణ వృత్తిస్తాదో గచ్చంతి తామసా. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వ లోకములకు ఉద్ధరింపబడుదురు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమో గుణమునందున్న వారు నరక లోకములకు పతనము చెందుదురు. మాట్లాడుకున్న దీని గురించి మనం సత్వలో ఉంటే పైకి వెళ్తాం, రజోలో ఉంటే ఇక్కడే ఉంటాం, తమోలో ఉంటే కిందికి వెళ్తాం అని కృష్ణుడు చెప్తున్నాడు. 19వ శ్లోకం. ఇప్పుడు దాకా ప్రభు కృష్ణుడు ఏం చెప్పాడంటే, బాబు ఈ గుణంలో ఉంటే నీ పరిస్థితి, ఈ గుణంలో ఉంటే పరిస్థితి, ఈ గుణం ఉంటే. ఇప్పుడు అందరూ మేము ఏమనుకుంటారు, అబ్బాయి ఎట్లయినా ఎప్పుడు సత్వగుణంలో ఉండాలంటే డిసైడ్ అయి ఉంటారు ఇప్పటికి. అయితే దీనికి కూడా డేంజర్ ఉంది. ఏంటంటే డేంజర్ ఏంటో చెప్తాను. మీరు ఏ గుణంలోనూ ఉండండి, ఈ భౌతిక శరీరంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న రోజు జన్మ మృత్యు జరా వ్యాధి అయితే తప్పదు మనకి. ఇది పాయింట్ 1. అయితే మీరు చెప్పొచ్చు, నాకేంటి నేను సత్వగుణంలో ఉన్నా కదా, వాళ్ళంటే కంటే బెటరే, అదో ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రైన్ ఉందనుకోండి, మనం ఆ ట్రైన్లో స్లీపర్ క్లాస్ ఉంటుంది, జనరల్ క్లాస్ ఉంటుంది, ఏసీ క్లాస్ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు ఒకటి ఏసీ క్లాస్లో టికెట్ ఉంది, వాడు సత్వగుణం మనిషి. ఒకడికి స్లీపర్ క్లాస్లో ఉంది, వాడి పరిస్థితి రజోగుణం మనిషి. ఒకడికి నార్మల్ బోగీలో టికెట్ దొరికింది, వాడి పరిస్థితి ఏంటి, జనరల్ బోగి. అయితే ఈ ముగ్గురు ట్రైన్ ఎక్కారు. బేసిక్గా సత్వగుణంలో ఉన్నాడు కొంచెం కంఫర్ట్గా ఉంది, వాడు చేసే కొంచెం హ్యాపీగా ఉంది వాళ్ళ లైఫ్. రజగుణం ఉన్నాడు కూడా పర్లేదు, తమో గుణం ఉన్న పరిస్థితి పాపం దారుణం ఉంటుంది. టాయిలెట్ కూడా క్లీన్ చేసి ఐఎమ్ సారీ, అన్ని ట్రైన్లు కాదు, కొన్ని ట్రైన్లు. సో అంత చాలా జనాలు కిక్కిరిసిలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయితే మనందరం ట్రైన్ ఎక్కాం. ఇప్పుడు రజోగుణం, తమోగుణం, సత్వగుణంలో ఉన్నాం, ట్రైన్ ఎక్కాం. కానీ ఆ ట్రైన్ వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళట్లేదు, అక్కడక్కడ తిరుగుతూ ఉంది. హైదరాబాద్ ఢిల్లీకే తిరుగుతుంది, అది ఎక్కడికో ఇక బాంబేకి వెళ్ళాల్సింది. హైదరాబాద్ ఢిల్లీలో తిరుగుతుంది, కానీ అందులో నుంచి అసలు మన బయటికి కూడా దిగడానికి రావట్లేదు. మనం అందులో ఇరుక్కుపోయాం. ఏమన్నా లాభం ఉందా? మన గమ్యాన్ని మనం చేరినంతసేపు మనం ఏసీ బోగిలో ఉంటేంది, సెకండ్ క్లాస్ బోగిలో ఉంటేంది, థర్డ్ క్లాస్ బోగిలో ఉంటేంది, కష్టమే కదా. మన పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే ఈ గుణాలు, ఇంకో ఉదాహరణ ఏం చెప్తుందంటే శాస్త్రము, ఈ సత్వగుణం అంటే బంగారు సంఖ్యలతో మనం బంధించడం, రజోగుణం అంటే వెండి సంఖ్యలతో బంధించడం, తమో గుణం అంటే ఇనుప సంఖ్యలతో బంధించడం. బంధన అయితే ఉంది కదా, ఏ సంఖ్యలో అయితే ఏంటరా బాబు, చచ్చిపోతుంటే అక్కడ సంఖ్యలు వదిలితేనే మనకు ఫ్రీడమ్ వచ్చేది. అందుకోసమని ఈ 3 గుణాలకు త్రిగుణాతీతం ఎలా అవ్వాలంటే ఏ జీవన శైలి కావాలి మనకి, ఆ స్వచ్ఛమైన జీవన శైలిని ఎలా పాటించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఇప్పుడు దాకా మీరు నిద్రపోయినా అస్సలు బాధపడకండి, అర్థం కాకపోయినా బాధపడకండి. ఇప్పటి నుంచే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సో మీకు ప్రాబ్లం ఏంటో అర్థం కాకపోయినా డాక్టర్ మెడిసిన్ ఇచ్చి వేసుకున్నాను అనుకోండి, డబ్బు తగ్గిపోతుంది. అది పాయింట్. మీకు మన డాక్టర్ అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటే మంచిది, చేసుకుంటే మనం సీరియస్గా వేసుకుంటాం మెడిసిన్. అమ్మో ఒక్క ప్రాబ్లం సార్ రాకుండా ఉంటుంది, సీరియస్నెస్ తెలుసు. లేకపోయినా కనీసం ఇప్పటి నుంచైనా మీరు శ్రద్ధగా విన్నారంటే నష్టమే ఉంది. ఇప్పుడు మనం 19వ శ్లోకం. నాణ్యం గుణేభ్య కర్తారం యదా దుష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వ్యక్తి మద్భావం సో అధిగచ్చతి. సర్వ కర్మలయందును ప్రకృతి త్రిగుణముల కన్నను అన్యుడైన కర్త వేరొకడు లేడని చక్కగా దర్శించి త్రిగుణాతీతమైన పరమాత్మను ఎరుగగలిగినప్పుడు మనుషుడు నా దివ్య భావమును పొందగలడు. మనము ఈ శరీరం కాదు, మనము ఆత్మనము. మన యొక్క పని భగవంతుడికి సేవ చేయడము. మనం ఏమనుకుంటున్నాం, బెంచ్ కార్లో ఉండేసరికి మనం బెంచ్ కార్లోనే ఉండాలనుకుంటున్నాం. మనమే బెంచ్ కార్ అనుకుంటున్నాం, మనమే ఆ వైట్ కార్ అనుకుంటున్నాం, మనమే మారుతి కార్ అనుకుంటున్నాం, మనమే లూనా అనుకుంటున్నాం. మనం ఆ కారు కాదు, మనం వేరు, కారు వేరు. ఆ కారులో ఉండడం వల్ల మనకు ఆ హ్యాపీనెస్ కానీ ఆ డిస్ట్రెస్ కానీ ఏవైతే వస్తున్నాయి, మనకి కారుకి ఏది సంబంధం లేదు అని ఎవడైతే తెలుసుకొని, నా యొక్క నిజస్వరూపం ఆత్మ, నేను నిజంగా ఆత్మని, నేను భగవంతుడి యొక్క సేవ చేయాలి,
శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు, ఆయన సేవలో నేను నిరంతరం నిమగ్నుడై ఉండాలి అని తెలుసుకున్నవాడే ఈ గుణాతీతుడు అవుతాడు అని భగవంతుడు చెప్తున్నాడు. మన దగ్గరకు వచ్చేస్తాం, టెన్షన్ పడకండి, ఇంకో 10 నిమిషాలు తొందరగా అయిపోతుంది ఈరోజు క్లాస్. 20వ శ్లోకం. గుణాన్యేతానతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో అమృతమశ్నుతే. దేహధారియవు జీవుడు దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఇది ఈ త్రిగుణాతీతం అవ్వడం ఎలాగా? అయితే చాలు, ఈ మూడు గుణాలు దాటేసాం అనుకో మనం ఆటోమేటిక్ గా జన్మ మృత్యు జరాసాగర్ నుంచి బయటపడచ్చు. అదే కదా యాక్చువల్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆ 3 గుణాలు మనం చనిపోయాక దాటుతాం అనుకో. కాదు, ఈ శరీరంలో ఉండి కూడా మనం త్రిగుణాతీతం అవ్వచ్చు. ఎలా? భగవంతుడి సేవలో అర్థం చేసుకోవాల్సింది. 21వ శ్లోకం. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు క్వశ్చన్. లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచర కథం చైతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు ప్రశ్నించాడు, హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియజేయబడును? అతని ప్రవర్తన మెట్టిది. ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును? ఇప్పుడు అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, నాయన శ్రీకృష్ణ భగవానుడా, ఈ 3 గుణాల గురించి కొంచెం ఇప్పుడు దాకా బాగానే చెప్పు, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకున్నాను. ఏంటది? ఈ గుణాలకు అతీతంగా ఉన్నవాడు ఎలా ఉంటాడు, వాడి లక్షణాలు ఏంటి, వాడి ప్రవర్తన ఏంటి, అలాగే తెలుసుకుందాం అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగాడు. వీటికి ఆన్సర్ 22 నుంచి 26వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ గుణాతీతంగా ఉన్న వాడి యొక్క పరిస్థితి ఏంటి, వాడు అసలు ఎలా ఉంటాడు, వాడి ప్రవర్తన ఏంటి, వాడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎలా రియాక్ట్ అవుతాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. సో ఆ గుణాతీతులు ఎలా ఉంటారంటే వాళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు భగవంతుడి యోగంలోనే ఉంటాయన్నమాట. వారి జీవితం సంపూర్ణముగా భగవంతుడి యొక్క కోరికతోనే ఉంటుంది. ఎప్పుడు భగవంతుడి గురించి వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. వారెప్పుడు ఆ గొప్ప సంతృప్తితో ఆనందంగా ఉంటారు. ఎప్పుడు ప్రేమతో దేవుణ్ణి సేవిస్తారు. అలా చేసి వాడు బుద్ధి యోగం ద్వారా భగవంతుడు చేరగలరు. ఇప్పుడు మనం 22వ శ్లోకంలో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. 22 నుంచి 27. 22 నుంచి 22, 22, 25 అన్ని కలిసి 22 నుంచి 25 వరకు నేను చదువుతాను. చదువు. శ్రీ భగవాన్ వాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహం ఏవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచల్యతి గుణావర్తంత ఇత్యేవం యో అవితిష్ఠతి నింగతే సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాంశకాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందాత్మ సంస్థితి మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సరుచ్యతే. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషింపని వాడును, మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపని వాడును. గుణములే పని చేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనునిగాను దివ్యునిగాను నిలిచువాడును. ఆత్మయందే స్థితుడై సుఖ దుఃఖములు ఏకమని భావించడి వాడును. మట్టి ముద్ద, రాయి, బంగారములను సమముగా వీక్షించడి వాడును.
అప్రియములందు సమముగా వర్తించడి వాడును, నింద మరియు స్థుతుల యందు అవమానముల యందు సమత్వమున నిలుచు ధీరుడును, శత్రు మిత్రులను సమముగా చూచువాడును, సర్వములైన భౌతిక కర్మలను విడిచిన వాడును అగు మనుజుడు ప్రకృతి త్రిగుణములను దాటిన వాడిగా చెప్పబడును. వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటే వాళ్ళ ప్రవర్తన ఏంటి అనేది కృష్ణుడు అద్భుతంగా చెప్పాడు. మానము అపమానము. మన పరిస్థితి ఏంటంటే ఎవడని బాగా పొగిడాడు అనుకో, మనం గాల్లో ఎగురుతుంటాం. ఎవడని రెండు తిట్లు తిట్టాడు అనుకో, కింద పడిపోతాం. వాడు నా శత్రువు, వాడి మిత్రుడు అని డిసైడ్ చేస్తాం. రేపటి నుంచి వాడి ఇంటికి పోను నేను అని చెప్తాం. వాడు కారు కనిపిస్తే ఒక రాయి వేస్తాం. అది మన పరిస్థితి. మనము శత్రువు మిత్రువు అని ఎప్పుడు అనుకుంటామంటే మన యొక్క మాన అపమానాల వల్ల, మనకున్న ఈర్ష్యాస్య వల్ల మనం కొంత శత్రువు కట్టింది. కానీ ఎవడైతే త్రిగుణాతీతుడు అవుతాడో వాళ్ళు ఏమర్థం చేసుకుంటాడంటే, అరే ఆయన ఆత్మ ఈ భౌతిక శరీరంలో వచ్చాడు, ఈ భౌతిక గుణముల చేత బంధించి అలా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకొని, ఇవన్నీ భౌతిక గుణాల యొక్క ప్రవర్తన అర్థం చేసుకుని పెద్దగా పట్టించుకోడు. ఆయన పని ఏంటి? ఎప్పుడు భగవత్ నామ స్మరణ, భగవంతుడి యొక్క లీలల మీద ధ్యానం చేయడమే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో విదురుని చూస్తున్నారు. విదురుడు ఏంటి? విదురుడిని చూస్తున్నారు ఈ ఎగ్జాంపుల్. విదురుడు ఏం చెప్తాడంటే దుర్యోధనుడు, ఈడేంటి ఈ విదురుడు మా ఇంట్లో ఉండి మా ఉప్పు తింటూ ఎప్పుడు పాండవుల్ని సపోర్ట్ చేస్తాడు అని చెప్పి తిట్టినప్పుడు, అప్పుడు విదురుడు అన్ని వదిలేసి వెళ్ళి మంచిగా తీర్థయాత్రకు వెళ్తాడు. అవన్నీ పట్టించుకోడు యాక్చువల్గా విదురుడు. యాక్చువల్గా విదురుడు ఈ ఎప్పుడు యమధర్మరాజుగా ఉండి ఏంటి ఎప్పుడు ఇలాగే ఈ పనే చేయాలా, కొన్ని రోజులు భగవద్ధామం యొక్క సేవ చేసుకుందామని ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చా కూడా పాప ఆయనకు అదే కష్టం. ఈ మిస్ఫార్చ్యూన్, దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంటాడు. అయితే విదురుడు ఒక గొప్ప ఎగ్జాంపుల్. గుణాతీతుడైన వాళ్ళ ఎగ్జాంపుల్ శాస్త్రంలో ఇచ్చిన వాళ్ళు విదురుడు ఒక గొప్ప ఎగ్జాంపుల్. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ గుణాతీతులైన వాళ్ళు ఒక రాయివని, వాళ్ళు ఒక మట్టి ముద్దెవని, ఒక బంగారు నాణ్యమేని, కోహినూరు వజ్రమేయండి, వాళ్ళకి అన్ని ఒకలా ఉంటాయి. ఏంది భౌతికమైంది కదా, దీనివల్ల ఏం లాభం, ఈ శరీరంతో వదిలేయాల్సిందే, వచ్చే శరీరంలో ఎవరి భార్యో ఎవరి పిల్లలు, ఏ బంగారమో ఎక్కడ పుట్టాలో, ఇప్పుడు భగవంతుడి సేవ చేసుకుని ఇంకో జన్మ లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం అనమాట. సో మనం అయిపోయింది మన క్లాసు ఈరోజు ఆన్ టైం. మనం లాస్ట్ శ్లోకాలు, మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందును. హరే కృష్ణ. ఏం చేయాలి మనం ఇప్పుడు? కృష్ణుడు చెప్పాడు లాస్ట్ ఇంపార్టెంట్, ఈ చాప్టర్ మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక్కడే ఇస్తాము ఇంకేమి. ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉంటారో, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కష్టాలు రాని నష్టాలు రాని, అయ్యా ఈరోజు నాకు బిజినెస్ లో లాభం వచ్చింది, ఈ రోజు గుడికి వెళ్తాను, కొబ్బరికాయ కొడతాను, దేవుడు నామం జపం చేస్తాను, రేపు క్లాస్ వచ్చింది, భగవంతుడు నారచివాట్లు పెడతాను, నేను అంత మూడీగా అవుతాను కాదు. ఏమన్నా కష్టము రాని నష్టము రాని పేరు రాని ప్రతిష్ట రాని అందరూ మనని దోషించని ఏమన్నా కానీ మనం చేయాల్సిన ఒకటి ఏంటి? భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయడం. అలా చేసిన వాడు ఇవన్నీ వదిలేసి తన ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుని భగవద్ధామం చేరుతాడు. సో లాస్ట్ శ్లోక. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, శ్రీల ప్రభుపాదుల వారికి ఈ లక్షణాలు మొత్తం ఉన్నాయి. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఈ భౌతిక ప్రపంచం ఎదిరి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ మినిట్ లో ఆయన పరిస్థితి ఎలా ఉండే అంటే ఏమి తెలియదు. లాస్ట్ చాలా రోజులు జస్ట్ కొన్ని పాల చుక్కలు నోట్లో వేసేవాళ్ళు అంతే ఆయన ఆహారం. ఆ టైంలో కూడా ఆ మంచం మీద ఉండి శరీరం వదిలేసే ముందు వరకు కూడా ఆయన శ్రీమద్ భాగవతం యొక్క భాష్యము చెప్పారనమాట. అక్కడ డిసైపుల్స్ అందరూ వాటిని రికార్డ్ చేసుకుని చెప్పారు. ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారు ఫస్ట్ అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక కార్గో షిప్లో వెళ్తాడు. అంటే కార్గో షిప్ అంటే ఏంటంటే అదొక ఓడ, దాంట్లో ఓన్లీ వస్తువులనే పంపిస్తారు, మనుషులు ఎవరు వెళ్ళరు. ఆయనకు అప్పటికి 70 సంవత్సరాల వయసు. ఆ టైంలో కూడా శ్రీల ప్రభుపాద వారు వెళ్ళి అక్కడ ఆ ప్రపంచంలో ఆ వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశంలో కూడా భగవంతుడి యొక్క భగవద్గీత గురించి, శ్రీమద్ భాగవతం గురించి, నామజపం గురించి చేసి
ఎంతో లోయలో ఉన్న వాళ్ళని హిప్పీస్ అంటారు. వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి లేని అలవాట్లేదు. మీరు పుస్తకం తీసుకొని రాస్తే మొత్తం ఎతికితే చెడు అలవాట్లన్నీ ఎతికి అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. అలాంటి వాళ్ళని హిప్పీస్ని హ్యాపీస్ చేశాడు. ఆయన గొప్పతనం అది. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక రిపోర్టర్ అడుగుతారు ప్రభుపాదులు అని, స్వామీజీ ఇండియా నుంచి వచ్చే స్వాములందరికీ చాలా ఈ యోగ సిద్ధులు ఉంటాయి కదా, మీరు ఒక యోగ సిద్ధిని చూపించండి అంటే ఏంటి, మాయాజాలం ఉంటాయి చూపించమని అడుగుతారు. అప్పుడు ప్రభుపాద్ సింపుల్ చూసి, చూడండి వీళ్ళు ఎంతో దారుణంగా ఉండేది పరిస్థితి, ఇంతకుముందు వాళ్ళు హిప్పీస్ ఇప్పుడు హ్యాపీస్ అయ్యారు అంటే ఇంతకుముందు వాళ్ళు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఎప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు, ఎప్పుడు పడితే అక్కడ తినేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక శుద్ధ భక్తుల యొక్క మార్గంలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క శుద్ధ భక్తులు చేసే ఒక కార్యక్రమాలు మొత్తం వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారంటే ఎంతో గొప్ప వ్యక్తి. చూడండి, అదే నా యొక్క మాయాజాలం అని చెప్తారు ప్రభుపాద గారు. అయితే ఈయన సముద్రయానం చేసినప్పటికీ ఓడలో ఆయనకి చాలా కష్టం వచ్చింది. ఆయనకు గుండె నొప్పి 2-3 సార్లు గుండె నొప్పి కూడా వచ్చింది. అయినప్పటికీ తర్వాత ఆయన చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తి వలన కృష్ణుడు ఆయనకి అన్ని ఏమి డబ్బులు, నేము, ఫేమ్ అన్ని వచ్చాయి. అయితే అంత నేము, ఫేమ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏం డీవియేట్ కాలేదు. ఎప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడు. ఇంతకుముందు ఏం పని చేశాడు, ఇప్పుడు కూడా అదే పని చేశాడు. ఆ తర్వాత ఆయన విమానాల్లో తిరిగేవాడు. ఫస్ట్ ఓడలో వెళ్ళాడు, విమానాల్లో కంటిన్యూస్ తిరిగేవాడు. అయినా ఆయనకే పెద్ద ఫరక్ పడలేదు. విమానంలో తీసుకెళ్ళి నువ్వు ఓడలో తీసుకెళ్ళి, నేను చేయాల్సిన పని ఏంటి, కృష్ణుడి నామస్మరణ చేయడం, కృష్ణుడి నామ జపం చేయడం, కృష్ణుడి లీలల గురించి మాట్లాడడం, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవరాశులందరికీ కృష్ణ భక్తి గురించి చెప్పడం. అది. సో మీరు ఇప్పుడు ఈ శ్లోకంలో 25 నుంచి 22 నుంచి 26 శ్లోకంలో ఉన్న లక్షణాలు మొత్తం కూడా శ్రీల ప్రభుపాద వారిలో మనం చూడొచ్చు. హరే కృష్ణ. లాస్ట్ శ్లోకం ఫర్ ది డే. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమ సుఖపు సహజ స్థితియగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమును. మీరు ఈ త్రిగుణాతీతంకి అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్తే అది నిరాకార స్వరూపమైనా కానీ కృష్ణుడి యొక్క ధామంకి వెళ్ళినా సరే ఈ జన్మ మృత్యు సాగరం నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నిరాకార స్వరూపం కూడా కృష్ణుడి యొక్క శక్తి, కృష్ణుడి నుంచే వస్తుంది. సో అల్టిమేట్గా వెళ్ళాల్సింది ఎక్కడంటే కృష్ణుడు గోలోక బృందావనం. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ శ్లోకంలో మరి ఫస్ట్ 3 గుణాల గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 గుణాల మధ్య పోటీ గురించి మాట్లాడుకున్నాం. ఆ 3 గుణాల్లో ఉన్న వ్యక్తులు ఏమేమి కర్మలు చేస్తూ మాట్లాడుకున్నాం. ఈ 3 గుణాలు త్రిగుణాతీతం అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. అయితే మీరు మొత్తం క్లాస్ అంతా గుర్తుపెట్టుకోలేకపోయినా 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 5 విషయాలు. 1, మనము ఆత్మలము. మన యొక్క నిజస్వరూపము గోలోక బృందాలను వైకుంఠధామంలో భగవంతుడి సేవ చేసుకోవడం. మనము స్వేచ్ఛగా భగవంతుని వదిలే స్వేచ్ఛగా మన యొక్క కామ కోరికలు తీర్చుకోవడానికి ఈ ప్రపంచానికి వచ్చి ఈ భౌతిక శరీరాన్ని దాల్చి ఈ భౌతిక గుణాల్లో చిక్కుపడ్డాము. ఏవయ్యా భౌతిక గుణాలయ్యా అంటే త్రిగుణాలంటే అవి సత్వ, రజస్, తమస్. ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి జ్ఞానము, సుఖము. రజోగుణంలో ఉన్న వాళ్ళకి సంగ, తృష్ణ. సంగ అంటే స్త్రీలు పురుష సాంగత్యము, స్త్రీల సాంగత్యం కావాలనుకోవడం. అలాగే విపరీతమైన కోరికలు, పేరు ప్రతిష్టల కోసం ఎప్పుడూ కష్టపడడం. అవి ప్యాషన్లో ఉన్నవాళ్ళు అంటే రజస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. తమో గుణంలో ఉన్న వాళ్ళకి నిద్ర, ఆలస్య, ప్రమాద. నిద్ర అంటే నిద్రపోవడం, ఆలస్య అంటే సోమరితనం, ప్రమాద అంటే బుద్ధిహీనం. ఈ 3 లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఈ 3 లక్షణాల్లోకెల్లా సత్వగుణం గొప్పది. ఎవరైతే సత్వగుణంలో కలిగి ఉంటారో వాళ్ళు పైలోకాలకి, ఎవరైతే రజోగుణంలో కలిగి ఉంటారో వాళ్ళు ఈ లోకంలో, ఎవరైతే తమో గుణం కలిగి ఉంటారో వాళ్ళు జంతు జీవరాశుల్లో కానీ కింద లోకాల్లో కానీ జన్మ తీసుకుంటారు కృష్ణుడు చెప్పాడు. అయితే ఎప్పుడు ఏ గుణం ఉంటుందయ్యా అంటే మనం ఉన్న యొక్క ఏ అసోసియేషన్తో ఉంటే, ఎవరి సాంగత్యం ఉంటే ఆ గుణం వస్తుంది. నెక్స్ట్ ఈ గుణాలలో ఉన్న వాళ్ళు చేసే పనుల గురించి కృష్ణుడు చెప్పాడు. నెక్స్ట్ ఈ గుణాతీతం అవ్వాలంటే ఏం చేయాలి, ఆ గుణాతీతమైన వాళ్ళు చేసే పనులు ఏంటి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అయితే బాటం లైన్ ఏంటంటే గుణాతీతం అవ్వాలి అంటే భగవంతుడి యొక్క సేవ చేయాలి.
మాంచయో వ్యవిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యేతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవరైతే త్రిగుణాతీతం అవుతారో అవ్వాలనుకుంటారో వాళ్ళు భగవంతుడి సేవ చేయాలి, భగవంతుడి నామం జపం చేయాలి. ఇప్పుడు ఇది పురుషోత్తమ మాసము, చాలా చాలా మంచి మాసం, ఇది అధిక మాసము. ఇందులో మీరు అందరు నామజపం చేస్తే మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతి చాలా గొప్పగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి రోజు కనీసం ఒక మాల, ఒక 10 నిమిషాలు భగవత్ నామం జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక్క 108 సార్లు చేయండి కనీసం. స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేశారంటే ట్రైన్ ఎక్కితే చాలు, కృష్ణుడు వచ్చేసి మిమ్మల్ని, కృష్ణుడు భక్తులతో దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ తిప్పుకొని చూసుకుంటారు. ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ఢిల్లీకి, బాంబేకి తిరగట్లేదు, ఢిల్లీకి, హైదరాబాద్కి, గోలోకానికి వెళ్తుంది. హరే కృష్ణ. సో దయచేసి అందరూ జపం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు. హరే కృష్ణ. ఒక క్వశ్చన్ చాట్ లో వచ్చింది రోజే, చూడండి. ప్రభుజీ చదవండి. ఏం క్వశ్చన్? ఎక్కడ? ఓకే, సారీ. ఇలాంటి చెడు భావన కలిగిన భౌతిక జగత్తుకు రావాలని చెడు భావన ఎందుకు కలుగుతుంది? ఇదేనా క్వశ్చన్ మీరు అనేది? అవును బ్రో. చెడు భావన కలగడానికి ఎటువంటి అవకాశం లేదు. గోలోకంలో ఉన్న ఆత్మలకు చెడు భావన ఎలా కలిగింది అనేది నా ప్రశ్న. ఈ చెడు భావన కలగడానికి మెయిన్ రీజన్ అంటే ప్రతి జీవరాశికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ వల్ల మనం కోరుకున్నాం భగవంతుడి కంటే సపరేట్ గా ఉండలేదు. దీనికి కారణం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ వల్లనే మనం ఇలా ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో? Raise hands. Can mute them. Just wait. Those who raise their hands. హరే కృష్ణ. సాయి తేజ ఆవుల గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు అండి. వస్తుంది క్వశ్చన్. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఇప్పుడు పాపం పుణ్యం, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం కేవలం మన హిందువులుగా ఉంటాయా? లేకపోతే ఇప్పుడు కలియుగ ప్రభావం వల్ల ఏర్పడిన 2 పాషాణ మతాలు ఉన్నాయి కదా, ముస్లింలు, క్రిస్టియన్లు. ఇప్పుడు వాళ్ళకు పూర్తిగా మనకు విరుద్ధం. వాళ్ళకు వేరే లోకాలు ఉంటాయా? లేకపోతే వాళ్ళకి వేరే దేవుడు ఉంటాడా? ఇది కొంచెం వివరించండి పూర్తిగా. అయితే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే షార్ట్ చెప్తాను మీ ఆన్సర్. అలాగే ఈ క్వశ్చన్ అయ్యాక అడగండి, మరి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. 2-3 క్వశ్చన్ ఒకసారి. ఓకేనా అండి? అయితే అందరికీ దేవుడు ఒక్కడే. అయితే కాలం, టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్ అంటాం అన్నమాట. సమయము, సిచ్యువేషన్ బట్టి, ఆ టైంలో ఉన్న పరిస్థితులను బట్టి భగవంతుడు ఆయన కానీ ఆయన యొక్క శుద్ధ భక్తులు కానీ పంపిస్తాడు. ఇప్పుడు మనం హిందూ మతం, హిందూ అనేది ఎక్కడ లేదు యాక్చువల్గా శబ్దం వేదాసులో. మనం అనుకోవడానికి హిందూ మతం తీసుకుంటే మన స్క్రిప్చర్స్ అన్ని చెప్పేది ఏంటంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క వివిధ అంశాలే మనందరము. అందులో కొంతమంది మంచి జీవులు దేవతలు అవుతారు. అందరూ కావాల్సిన ఒకటే దేవుడు, అది కృష్ణుడు అని చెప్తాము. అయితే మీరు ఏమన్నా తీసుకోండి, ఏ మతమైనా తీసుకోండి, ఏమని తీసుకోండి, వాళ్ళందరూ చెప్పేది ఒకటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేవాది దేవుడు ఒకటే. అయితే కొంతమంది దేవుణ్ణి యెహోవా అని పూజిస్తారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది కృష్ణ అంటారు, కొంతమంది మనం రామ కృష్ణ అంటారు. అయితే కాల పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచినప్పటికీ కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే మీరు చెయ్యాల్సింది ఏంటంటే భగవంతుడి మీద ప్రేమని మనం పెంచుకోవడం అంటే ఆల్రెడీ ఆ ప్రేమలో దాగి ఉంది, ఆ ప్రేమని బయటికి తీసుకురావడం, భగవంతుడి యొక్క సేవ చేయడం. ఏ రిలీజన్ అని తీసుకోండి, ఎవరైతే అత్యుత్తమ ధామం భగవద్ధామం వెళ్ళాలి, ఎప్పుడు భగవంతుడి మీద మనకున్న ప్రేమని వెలికి తీయాలనుకుంటుంది అని చెప్తుందో అది నిజమైన రిలీజను. ఇంకా మిగతా వాళ్ళు ఏం మసాలా చెప్పినా అవన్నీ అంతా తప్పు. యాక్చువల్లీ నిజమైన రిలీజన్ యొక్క అర్థం ఏంటంటే భగవంతుడి మీద మనకున్న ప్రేమని మనం మళ్ళీ పునరావృతం చేసుకోవాలి, అది ప్రయత్నం. సో పాయింట్ ఏంటంటే మనం వేరే మతం వాళ్ళు అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు ద్వేషించకూడదు, ఎందుకంటే వాళ్ళవేవో వాళ్ళు చేస్తారు. అయితే
పాప పుణ్యాలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు నేను ఏలు ఉంది, నా ఏలు తీసుకెళ్లి నిప్పులో పెట్టేసి నేను చిన్న పిల్లోని నా ఏలు కాలేదంటే కాలకుండా ఉంటుందా? అది చిన్న పిల్లోడు పెట్టి, పెద్దోడు పెట్టండి, వాడు ప్రొఫెసర్ పెట్టని, డాక్టర్ పెట్టిన, ఎవడు పెట్టిన ఏలు కాలేదు. పాపం చేసిన వాడికి శిక్ష గట్టిగా కలగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశాను, నేనేమన్నా కానీ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే నాకు ఫైన్ పడుతుంది, అవునా కదా? కట్టకపోయిన తర్వాత సంగతి ఎవరు చేస్తే. అలాగే ప్రకృతి నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో, శాస్త్రం చెప్పిన నియమాలను ఉల్లంఘిస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చిందా మీకు మీ క్వశ్చన్కి? శేషాచారి గారు అడిగింది ఎవరు? డిఫరెంట్ అండి, సాయి తేజ సంథింగ్ సంబడి ఇస్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆయన ఇంకేదో క్వశ్చన్ అడుగుతాను. ఓకే సరే చెప్పండి. స్వప్న గారు మీరు అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ నమస్కారం. ప్రభుజీ స్వామి, ఇప్పుడు రామాయణం జరిగిండే కాలంలో, ఆయనము అంటే కాలము అని కదా, ఇప్పుడు రాముడు నివసించిన కాలాన్ని మనం రామాయణం అని అంటున్నాము. మరి కృష్ణుడు ఈ జరిగినటువంటి కాలాన్ని మనం కృష్ణాయనం అని అనొచ్చు కదా, ఎందుకు మెయిన్ కాన్సెప్ట్ మహాభారతం అట్లనే తీసుకున్నారు? అదేం లేదమ్మా, యాక్చువల్ గా 4 యుగాలు ఉన్నాయి. ఒకటి సత్యయుగం. హలో చెప్పండి స్వామి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సో ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, త్రేతాయుగంలో రాముడు వారు వచ్చాడు. ఇది జరుగుతూనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు వస్తూనే, ప్రతి అనంత విశ్వాల్లో దేవుడు వస్తూ ఉంటాడు, ఎక్స్పాండ్ అయ్యి వస్తూ ఉంటాడు, ఆయన లీలను చూపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆ లీలల్ని మనలాగా స్మరణ చేస్తారో వాళ్ళందరికీ భగవంతుడి కృప కలుగుతుంది. సో కృష్ణుడు వచ్చిన కాలాన్ని ద్వాపర యుగం అంటారు. ఎందుకంటే మనం తెలుసుకోవాలి కదా, ఆయన చేసిన గొప్ప విషయాలు తెలుసుకుని ఆచరణలో పెడితేనే మనం కూడా ఆ యొక్క భగవద్ధామని చేరగలము. అందుకోసమని మనకి ఇప్పుడు సిచ్యువేషన్ లేకుండా మనం ఎప్పుడు వినాం. అందుకోసమని ఆ మహాభారత వారి గురించి డిస్కస్ చేసి, అందులో భగవద్గీత ఒక ఘటన గురించి మనం మాట్లాడుకొని, అందులో అర్జునుడు కృష్ణుడు యొక్క సంభాషణ గురించి మాట్లాడుకుంటాం. మీకు ఏది నచ్చితే అది రామాయణం నచ్చితే మీరు రామాయణం కూడా బాగా డిస్కస్ చేసుకోవచ్చు. నీలిమా చీటి గారు క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు మనకి ధర్మరాజు జూదం ఆడుతుంటారు కదా, అయితే ఇప్పుడు మరి తను సత్వగుణంలోకి రానట్టే కదా? అదే అమ్మా, అఫ్కోర్స్ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఆయన అలా జూదం ఆడడం వల్లే ఆయన కృష్ణుడు ఇవన్నీ సిచ్యువేషన్స్ అనమాట. వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. ఇప్పుడు అర్జునుడు ఇవన్నీ క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్జునుడు మూర్ఖుడనా? కాదు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అర్జునుడు? ఆ సిచ్యువేషన్ అర్జునుడు ఎందుకు పెట్టవలసింది? మనకి జ్ఞానం రావడం కోసం. అందుకోసం గొప్ప వ్యక్తులు అలాంటి విషయంలో ఉన్నప్పుడు కూడా మనం మనలాగే ఆయన ఒక వ్యక్తి అనుకోకూడదు. ఇప్పుడు ఆ ధర్మరాజు జూదం ఆడినప్పటికీ కూడా ఆయన ఆ సిచ్యువేషన్ లో పడాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ ఆయన ఉండడం వల్ల మనకి ఎన్నో గొప్ప విషయాలు తెలిసినాయి. మనం చూడాల్సింది ఆ పర్స్పెక్టివ్ లో. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది. అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ కోడలికి అసలు ఎంత అన్నం వండాలి, ఎంత కూర వండాలి, ఎట్లా సర్వ్ చేయాలి ఏం తెలియదు. ఆ అత్తగారి రూమ్లో పోగానే వచ్చేసరికి ప్లేట్లో కొంచెం చాలా కూర, కొద్దిగా అన్నం వేస్తుంది. అప్పుడు అత్తగారు ఏమంటుందంటే, కోడలికి చెప్పదు, కూతురికి చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎస్ఐ ఎందుకే ఇంత అన్నం వేసావు, నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా ఇంకా బుద్ధి రాలేదని కూతురు తిడుతుంది. అప్పుడు కోడలికి అర్థమైంది అనమాట. ఏమని? అరే అలా చేయకూడదు అని. అయితే కూతురికి తెలుసు, కూతురుగా తప్పు చేసింది. అయితే కూతురిని ఆ సందర్భంగా వాడుకొని అత్తగారు కోడలకు ఒక విషయం నేర్పిస్తుంది. అలా అనమాట. సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటి కూడా వాళ్ళు భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు. మనం అలా అనుకోవద్దు. ఇప్పుడు అర్జునుడు తెలియక నా ఈ జ్ఞానం అంతా, అర్జునుడు ఎప్పుడు కృష్ణుడితో ఉండేవాడు, గొప్ప భక్తుడు ఆయన. మన కోసం మనకి చెప్పారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హరే కృష్ణ. తదుపరి ప్రశ్న తీసుకునే ముందు మనం ముఖ్యమైన సూచనలు ఉన్నాయి ప్రభుజీ. ఏంటంటే రేపు వచ్చేసి మనము 15వ అధ్యాయం చెప్పే బదులు మనము ప్రభుపాదుల వారి యొక్క ప్రభుపాదుల వారి గురించి మనం వినబోతున్నాము. వీడియో ఉంది, అది చూపిస్తాము. తర్వాత ఆయన గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట.
సో చాలా ఇంపార్టెంట్. మనం ప్రభుపాద వారి భగవద్గీత చదువుతున్నాము, ఇవన్నీ క్లాసులని వినేది కూడా ఆయన యొక్క కృప వల్ల మనం ఇవన్నీ వినగలుగుతున్నాము. సో ఆయన గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ రోజు కూడా మన క్లాస్ లో చెప్పారు ప్రభుజీ, ఎలా ఆయన చివరికి ఆయన దేహాన్ని వదిలే ముందు కూడా ఆయన భాగవతం చెప్తున్నారు, ఆయన మైక్రోఫోన్ లో చెప్తున్నారు. అట్లా అంత గొప్ప వ్యక్తి. ఆయన వల్లనే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా లబ్ధి పొందుతున్నారు. సో ఆయన గురించి మనం రేపు వినబోతున్నాము. కాబట్టి అందరు కూడా మీరు అటెండ్ అవ్వండి. మీరు మీకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ని, ఫ్రెండ్స్ ని అందరికి కూడా అందరికి ప్రోత్సహించండి. అటెండ్ అవి వాళ్ళు కూడా లబ్ధి పొందొచ్చు. మంచిగా ప్రోత్సహించండి వాళ్ళని కూడా. ఇంకొకటి వచ్చేసి ఎల్లుండి వచ్చేసి మనము పురుషోత్తమ యోగా 15వ అధ్యాయం పురుషోత్తమ యోగ గురించి నేర్చుకోబోతున్నాము. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు పురుషోత్తమ మాసం నడుస్తుంది కాబట్టి ఎల్లుండి కూడా అందరినీ కూడా మీరు ప్రోత్సహించండి అటెండ్ అవ్వడానికి. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. ఫర్దర్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ రాజేంద్రరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి. యా, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి. ఇప్పుడు 11, 12 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. 18 అధ్యాయాలలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. దానికి కారణం చెప్తారా స్వామి? 11, 12 అవును, 12వ అధ్యాయంలో కృష్ణుడు మనకు విశ్వరూపం చూపించిన కారణం వలన, అది విశ్వరూపం చూపించిన కారణం. ఇంకోటి 12 యాక్చువల్లీ కృష్ణుడి యొక్క గొప్పమైన విషయం, ఎంత గొప్పవాడు అని నాకు తెలుస్తుంది అందులో. 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో కృష్ణుడితో యొక్క భక్తియుత సేవ ఎలా చేయాలి అని నేర్పిస్తుంది. మనం మాట్లాడుకున్నాం కదా 12వ అధ్యాయం ఎంత గొప్పదో. ఇక యాక్చువల్ భగవద్గీత మొత్తం చదివిన 12వ అధ్యాయం ఒకటి చదివితే చిన్నపిల్లలు కూడా మీరు చూస్తే 12వ అధ్యాయం శ్లోకాలు నేర్పిస్తారు మీకు అన్ని నమస్తల్లో. ఎందుకంటే అందులో భగవంతుడి యొక్క భక్తి యోగ గురించి నేర్పిస్తారు అన్నమాట. అందుకు సో ఏంటంటే మీకు మెట్లెక్కి వెళ్ళొచ్చు, 10వ ఫ్లోర్ కి లిఫ్ట్ లో వెళ్ళొచ్చు, రోప్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు. లిఫ్ట్ లో వెళ్ళడం ఈజీ కదా, లిఫ్ట్ లో ఎలా వెళ్ళాలని సులభమైన మార్గం. ఇంకో చిన్న క్వశ్చన్ స్వామి. ఇప్పుడు మనకు 3 గుణాలు చెప్పారు కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ గుణాలు మనకు ఇచ్చింది ఆ దేవుడే కదా. దేవుడు ఎందుకు ఇచ్చిండు అంటే, మనం జన్మనిచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏ రాశిలో ఉడితే ఆ తమో గుణము, రజోగుణము అలా వస్తాయి కదా. అదొకటండి. ఆ గుణాలు ఎందుకు ఇచ్చారయ్యా అంటే, మనకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తీరాలి అంటే ఇవన్నీ కావాలి మనకి, ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నమాట. అందుకోసమని ఈ 3 గుణాలను క్రియేట్ చేసి మనం ఆ 3 గుణాలు యాక్ట్ చేసేటట్టు చేశాడు. ఆ ఫెసిలిటీ లేకపోతే మనం ఎంజాయ్ చేయలేం కదా, మనకున్న కోరికలు మనం తీర్చుకోలేం కదా. సో బేసిక్ గా దేవుడు ఇవన్నీ కూడా మన స్వేచ్ఛ వలన మనం ఇలా కావాలనుకోవడం వల్ల ఆయన యొక్క కృపతోటి మనకి ఇవన్నీ ఇస్తున్నాడు. యాక్చువల్లీ అసలు మనం చేసిన పనికి మనం జైల్లో వేసేది కృపతోటి ఇస్తున్నాడు. 82 లక్షల జీవరాశులలో మనం ముఖ్యమైన మనకు మెదడు అని ఇచ్చి మనం చేసిన కనుక మనది చాలా ధన్యమైన జన్మ అని అనుకోవాలి. అంతే కదా స్వామి? కరెక్ట్ చెప్పండి. మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఉత్తమమైనది. మా నాన్నగారు కూడా చాలా పెద్ద శివానంద స్వామి గురువు శిష్యుడు అన్నమాట. మా నాన్నగారు పోయారు, ఇలాగనే క్లాస్ ఇచ్చేవారు. అందుకోసం మాకు ఇప్పుడు వాళ్ళు లేరు కదా. మీరు ఈ భగవద్గీత ప్రభుపాద వారి భగవద్గీత తీసుకుని మంచిగా చదివి మీరు చెప్పొచ్చు క్లాసులు, మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ అందరికి నేర్చుకోండి, మంచిగా మీరు చెప్పొచ్చు. అదే మా బాబుకు కృష్ణాష్టకం మంచిది, చాలా మంచిది, చాలా బాగా పడతారు. 5th క్లాస్. ఓ వెరీ గుడ్, మంచి సంస్కారాలు ఇస్తారు చిన్నప్పటి. శేషాచార్య గారు, మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి, మరి ప్రకృతి నుంచి జనించినటువంటి ఈ సత్వ, రజ, తమో గుణాలు ఇవి మనిషి శరీరంలో బంధించబడి అని చెప్పారు. ఈ యొక్క గుణాల ఆధారంగానే సత్వగుణం అయితే స్వర్గలోకాలు, రజగుణం అయితే తిరిగి మానవ లోకం, తమో గుణం కలిగిన వాడు పశుపక్షాదుల్లో జన్మిస్తాడు. మనం ఈ అధ్యాయాన్ని తెలుసు. ఇది ఒకటైతే, రెండోది ఏంటంటే
మనం చేసిన కర్మల ఆధారంగా తిరిగి మన యొక్క జన్మ ఉంటది అన్నారు. అక్కడ కర్మల ఆధారంగా, ఇక్కడ గుణాలు, ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? అది నా ప్రశ్న. మన గుణాల ఆధారంగానే మనం కర్మలు చేస్తాం. మనం చేసిన కర్మల ప్రకారం మనకు ఆ లోకం వస్తుంది. మనం ఏ గుణంలో ఉంటే ఆ గుణం ప్రకారం మనం కర్మ చేస్తాం. ఇప్పుడు మనం నిద్రపోతున్నాము, మందు తాగుతున్నాడు, ఒకడు సిగరెట్ తాగుతున్నాడు, ఒకడు వేరే వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు అంటే వాడు ఆ గుణంలో ఉండడం వల్ల అలా పనిచేస్తున్నాడు. అలా పనిచేయడం వల్ల వాడికి ఆ లోకం వస్తుంది. ఫస్ట్ మనం గుణంలో ఉంటాం, తర్వాత కర్మ వస్తుంది. ఒక యాక్టివిటీ చేస్తాం. అయితే ఇదేంటంటే యాక్టివిటీ చేస్తున్న కొద్దీ ఆ గుణంలో ఇంకా స్ట్రాంగ్గా స్థిరపడిపోతాం మనం. అలా సో కర్మల వల్లనే మనకు వచ్చేది. మనం ఆ కర్మలు ఆ గుణంలో ఉండబట్టి అలా చేస్తున్నాం. అర్థమైందా శేష? అలాగే స్వామి. ఒక్కటండి ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు జపం చేయమన్నారు కదా, 108 సార్లు జపం ఆ జపమాలని మెడలో వేసుకోవచ్చా లేదా జపానికే ఉపయోగించాలా? అది మామూలుగా అయితే జపంకే వాడాలండి, మెడలో వేసుకోండి. మెడలో వేరే మాల ఉంటుంది, అది వేసుకోండి. ధన్యవాదాలు. జపం చేయండి మంచిగా. మీరు మంచి ప్రశ్న అడిగారు, మంచి జపం చేయండి. మీ ప్రశ్నలకన్నీ సమాధానం జపం చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆన్సర్. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్రహ్మణ్యం గారు అన్ని చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సత్వగుణము ఆచరించడం వల్లేమో పుణ్యలోకాలకు అది వెళ్తారు, రజోగుణం ద్వారానేమో తిరిగి మనిషిగానే ఇక్కడే జన్మిస్తారు, తమోగుణం వల్లేమో పశుపక్షాలు కీటకాల కింద అది తిరిగి ఇక్కడే ఉంటారని చెప్పారు కదా స్వామి. అంటే ఆ 3 గుణాల్లో మనం ప్రతిరోజు చేసే చర్యల్లో అన్ని గుణాల్లో మనం టచ్ చేస్తూ ఉంటాం కదా స్వామి. అంటే వాటిని అనుసరించి భగవంతుని నిత్యం ధ్యానించడం వల్ల ఆ 3 గుణాల్లో ఏదైతే ఎక్కువగా ఉన్నదో దాని ద్వారానే కర్మ అన్నది నిశ్చయించబడుతుందా, లేకుంటే స్వామిని కీర్తించడం వల్లనే గుణాలు అన్నది? మీరు స్వామిని కీర్తిస్తే అసలు మీరు ఏ గుణంలో లేనట్టు, మీరు ఆ గుణాతీతంగా ఉన్నట్టు. ఇప్పుడు ఎప్పుడైతే స్వామి భజనలో మీరు పూర్తిగా నిమగ్నులై ఉంటారో అప్పుడు మీరు అసలు ఏ గుణంలో, అదే త్రిగుణాతీతం అంటే అదే. మీరు అంటే ఇప్పుడు మనం ఆ స్వామిని పూజించాలంటే కూడా మనకేంటంటే మంచి సమయం కావాలి. ఆ సమయం ఏంటి? ఉదయం సమయం చేశారనుకోండి అది గుడ్నెస్ లో ఉన్నట్టు. అంటే ఈ 3 గుణాల్లో కూడా ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు భగవంతుడి సేవని ఈజీగా చేయగలరు, వాళ్ళకి కష్టం అనిపించదు. అదే మందుదాగాడికి వచ్చి జపాలు ఇచ్చి చేయరా బాబు అంటే వాడు సగం మత్తులో ఉంటాడు, ఎక్కడ వింటాడు వాడు అనేది వాడికి వినపడి అది పరిస్థితి. సో మంచి సత్వగుణంలో ఉన్న వాళ్ళు మంచిగా దేవుని భక్తి చేయగలరు. ఎవరైతే దేవుడి భక్తి దేవుడి సేవ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా ఏ గుణంలో ఉన్నట్టే యాక్చువల్గా. ఎందుకంటే కాదు మనం ఏంటంటే పూర్తిగా నిమగ్నం. మనం ఏంటంటే సగం హృదయం సగం మనస్సు ఇక్కడ పెడతాం, సగం ఆఫీస్లో పెడతాం, సగం పనిలో పెడతాం. అందుకే మన మీద గుణాలు పనిచేస్తాయి. కానీ ఎవరైతే పూర్తిగా నిమగ్నంలో ఉంటారో వాళ్ళు త్రిగుణాతీతమైనట్టు. అదొకటి. మళ్ళీ రజోగుణంలో ఉన్నప్పుడు కోపం, ఉద్రేకం అన్నీ ఉంటాయి కదా స్వామి. ఇవన్నీ గుణాలను అనుసరించడం వల్ల భగవంతుడు తిరిగి మానవ జన్మని ప్రసాదించడం ఏమంటారు? అంటే తిరిగి మళ్ళీ అంటే ఇక్కడే అర్థమైంది. మానవ జన్మలు కూడా రకరకాల జన్మలు ఉన్నాయండి. ఇప్పుడు అలా అనుకోవద్దు. ఇప్పుడు మీరు ఆఫ్రికా వెళ్ళారు, కొంతమంది ఉంటారు వాళ్ళు చూడడానికి మానవులాగా ఉంటారు. వాళ్ళ లక్షణాలు ఏంటి? మన భారతదేశమే తీసుకోండి, ఆఫ్రికా దగ్గర ఎందుకు అందరూ మానవులే అంటారా? ఎంతమంది పాటిస్తున్నారు? 4 నియమాలు. మానవుడు అంటే 4 నియమాలు పాటించాలి. జూదం చేయొద్దు, విచారం చేయొద్దు, మాంసం తినొద్దు, ఇంకా జూదం ఆడొద్దు, మందు ఇలాంటివి తీసుకోవద్దు, మత్తు పదార్థాలు తీసుకోవచ్చు. అలా ఉన్నవాడు మానవుడు. మానవుడు అంటే జస్ట్ మనకు 2 చేతులు 2 కాళ్ళు ఉండేసి మనం కూడా షర్ట్ ప్యాంట్ వేసుకోకుండా మానవుడు అయిపోతున్నాడు. రకరకాల మానవులు ఉంటారు. ఆ మానవుల్లో హైయెస్ట్ క్లాస్ నుంచి లోయెస్ట్ క్లాస్ వరకు ఉంటారు. మనం చేసిన పనులను బట్టి, మనం ఉన్న ప్యాషనేట్ వర్క్ బట్టి మనకి ఏదో ఒక జన్మ వస్తుంది. నమస్కారం స్వామి. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే రేస్ చేయండి, లేదంటే మనం
హరే కృష్ణ. ఒక క్వశ్చన్ వచ్చింది బ్రో. చెప్పండి బ్రో. లలిత మాధురి గారు మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. నమస్తే ప్రభు గారు. నమస్కారం. నమస్కారం ప్రభు గారు. నమస్కారం అమ్మ. హరే కృష్ణ. చెప్పండి, వినిపిస్తుంది నాకు. వినపడుతుందండి. మీ కృతజ్ఞత చెప్పాలని ఫోన్ చేశానండి. ఆయన లేపాను. చాలా బాగా చెప్పారు, చాలా చాలా బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడే మళ్ళీ ఒకవేళ టైం అయింది ఉందా లేదా అనేసి డౌట్ తోనే లేపాను. ఇంకో విషయం అండి. చాలా థ్యాంక్స్ అమ్మా. చెప్పండి. మీరు మంచిగా జపం చేయండి, మీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. చెప్పండి. చేస్తున్నానండి, ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి జపం చేస్తున్నా. చాలా మంచి మంచి విషయం. పొద్దుట ఒక మాల చేసి మళ్ళీ తర్వాత ఇంకా మనకు టైం ఉన్నప్పుడు అనుకుంటున్నట్లనే జపం మాల లేకుండా అని ఎప్పుడైనా చేయొచ్చు అమ్మా జపం. దానికి ఇట్లా టైం ఏం లేదు. మీరు వంట చేస్తూ చేయొచ్చు, పిల్లలకి బట్ట జడేస్తూ చేయొచ్చు, వాళ్ళకి స్నానం చేస్తూ, మీకు ఎప్పుడు టైం దొరికినప్పుడు అలా మనసులో అనుకుంటూనే ఉన్నానండి. మనసులో అనుకోవాలి. యాక్చువల్ గా మహామంత్రాలు ఎప్పుడు కూడా మనం చెప్పాలి, మన చెవులతో వినాలి. మనసులో కూడా అనుకోవచ్చు, కానీ మంచి ఇంకా మీకు తొందరగా రిజల్ట్ రావాలంటే దాన్ని మీ నోటితో చెప్పి చెవులతో వినాలి. అప్పుడు ఏమైందంటే మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న అనంత జీవరాశులు, ఎన్నో జీవరాశులు ఉంటాయి, క్రిములు, కీటకాలు, అవన్నిటికి కూడా లాభం అవుతుంది. ఏదో అడుగుతున్నారు మీరు, అడగండి. ఇప్పుడు మనము ఎన్ని పూజలు చేసినా, ఎంత ఇది ఉన్నా, మనము ఏదైతే అనుభవించాలనో ఆ కర్మ కంపల్సరీ అనుభవించాలా ప్రభు గారు? ఒక్కొక్కరు ఏం చెయ్యకుండా నిత్యము ఇంకో వాళ్ళని దూషించడము, మళ్ళీ అట్లా ఉంటారు చూడండి, దూషించి అది అంతా నాన్ వెజ్ తినడము, తాగడము, వాళ్ళు నిత్యం అసలు దేవుడు అంటేనే నమ్మరు. అట్లాంటి వాళ్ళకు రాజభోగాలు ఇస్తాడు దేవుడు. మనం నిత్యము ఇంకొకరిది ఏమి ఇది చేయకున్నా గానీ ఎప్పుడు ఇవే కష్టాలు, ఇవే అంటే అసలు ఏంటిది ఇది, విముక్తి ఎప్పుడు పొందుతాం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. అయితే అర్థమైంది మీ క్వశ్చన్. మీ దాంట్లో 2 క్వశ్చన్ ఉన్నాయి. చెడు వాళ్ళకి మంచి ఎందుకు జరుగుతుంది, మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది, ప్రశ్న ఇదేనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, మనము ఈ ఒక చిన్న జీవితంలో కొద్ది రోజులు చూసి ఎవడు మంచి ఎవరు చెప్పలేము. ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తున్నాం. ఆ పాప పుణ్యాల వల్ల మనకి ఇప్పుడు రిజల్ట్స్ వస్తుంది. కొన్ని పాపాలు చేసినప్పుడు రిజల్ట్ ఇమీడియట్ గా వస్తుంది, కొన్ని పాపాలు చేస్తే రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్ని రోడ్డు మీద వెళ్తున్నాడు గాడి గోపిక అనుకో, వాడు మరి నా గో అమ్మంటే ఇమీడియట్ అంటే ఏంటి, ఆ తప్పు చేయగానే ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చింది. ఒకడు మందు తాగడానికి స్టార్ట్ చేస్తాడు, వాడికి లివర్ ఖరాబ్ ఎప్పుడైంది, ఒక 7-8 రోజుల తర్వాత ఖరాబ్ అయింది, ఇమీడియట్ ఖరాబ్ అయింది. అయితే కొన్ని పాపాలకి రిజల్ట్ ఇమీడియట్ గా వస్తుంది, కొన్ని పాపాలకి సమయం పడుతుంది. అయితే మనం కొద్ది సమయంలో చూసి మనం చేసిన ఈ జన్మలో చేసిన పాప పుణ్యాన్ని బట్టి మనం చెప్పలేము మీరు గొప్ప వీరికి ఇలా జరుగుతుంది. అయితే ఏది ఏమన్నా కానీ మన పాప పుణ్యాల వల్ల మనకి కష్టాలు నష్టాలు వచ్చేది అవన్నీ పట్టించుకోకుండా మనం ఎప్పుడైతే దేవుడి సేవలో నిమగ్నం అవుతామో అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే వీడు చాలా సిన్సియర్గా ఉన్నాడని, మనకి యాక్చువల్గా ఇంకెన్నో పాపాలు ఉన్నాయి, మనం చేసిన పాపాలని బర్న్ కావాలంటే చాలా టైం పడుతుంది. కానీ భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వేం టెన్షన్ పడకు, ఆ పాపాలను తీసుకొని నా దగ్గర నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్తాడు. యాక్చువల్గా మనం ఎన్ని పాపాలు చేసి ఉంటామంటే మనకు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అసలు అర్హతే లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అకౌంట్ మొత్తం 0 చేసేసి తీసుకెళ్ళిపోతున్నాను. సో మీరు ఎలా ఉన్నాయి ఈ ప్రపంచంలో రకరకాల జనాలు ఉంటారు. ఒక 2 రోజులు 3 రోజులు 5 రోజులు 4 రోజులు చూసి వీళ్ళు తప్పు ఒప్పు, వీళ్ళకి మంచి జరుగుతుంది, వీళ్ళకి చెడు జరుగుతుందని మనం అనుకోలేము. మనం లాంగ్ టర్మ్ లో చూడాలి. అది లాంగ్ టర్మ్ మనం చూడలేము, ఎందుకంటే ఈ ఒక్క జన్మ చూడగలం, ప్రీవియస్ జన్మ చూడగలం, అంత ప్రీవియస్ జన్మ మనం చూడలేం కదా. అయితే ఆంగ్లంలో 3 అక్షరాలు ఉంటాయి, ఒకటి బర్త్, ఒకటి డెత్, ఒకటి బీసీడీలు ఉంటాయి, ఏబిసిడీలు ఇంగ్లీష్ లో. బి స్టాండ్స్ ఫర్ బర్త్ అంటే జన్మ, డి స్టాండ్స్ ఫర్ డెత్, సి స్టాండ్స్ ఫర్ చాయిస్. అయితే మనం ఏ కుటుంబంలో జన్మించాలి, అందరు అనిల్ అంబానీ వాళ్ళ ఇంట్లో పుడతాం అనుకుంటాం, అందరు పుట్టారు అనిల్ అంబానీ వాళ్ళు, అందరికి అందంగా ఐశ్వర్యంగా పుట్టారా లేదు. మనం చేసిన పాత కర్మల ప్రకారం, పాపాల పుణ్యాల ప్రకారం మనకు ఒక ముక్కు, మనకు ఒక హెయిర్ స్టైల్, మనకు ఒక హైట్, మన వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది. హైట్ మన కంట్రోల్లో ఉంటుందా, ఉండదు. అది మనం ఎప్పుడు పోతాము అని మనం చెప్పగలమో చెప్పలేము. అయితే బర్త్ డెత్ ఏం జరుగుతుందో గురించి ఎక్కువ ఆలోచించకుండా మనకున్న సమయాన్ని భగవంతుడి మీద ఎప్పుడైతే కేటాయిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు లాభం జరుగుతుంది. హరే కృష్ణ. చివరి ప్రశ్న ప్రభు సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఏదో క్వశ్చన్ అడుగుతారండి, అన్మ్యూట్ చేసుకున్నాడు.
కృష్ణ సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, నమస్కారం అండి. హరే కృష్ణ. చాలా బాగా చెప్తున్నారు స్వామి మీరు. హరే కృష్ణ. చాలా బాగా అర్థమవుతుంది స్వామి. రోజు మీరే రావాలనుకుంటున్నాము, అంత బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ. జపం చేయాలన్నారు కదా స్వామి, అంటే తులసి మాలతోనే చేయాలా? ఏ పూసలన్నా 108 ఉంటే చేయొచ్చా స్వామి? అమ్మ, మీ దగ్గర ఏ మాలున్నా పర్లేదు, అది వేప చెట్టుతో చేసినైనా పర్లేదు, ఇంకేదైనా చెట్టుతో చేసిన ఏ మాలతో చేయొచ్చు, తులసి మాలతో అయినా చేయొచ్చు. అయితే అసలు ఏ మాలతో చేస్తున్నాం కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం నామాన్ని ఎంత బాగా ఉచ్చరిస్తున్నామో చెప్తున్నామో దాన్ని మనం చెవులపై వింటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం ఎలా చేయాలంటే జపం మంచిగా ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని మనకి వీలైన విధంగా జపం ఎలాగైనా చేయొచ్చు యాక్చువల్గా. అయితే బెస్ట్ మార్గం ఏంటంటే మంచి కూర్చొని జపమాలు లేకపోయినా ఉన్నా సరే ఏళ్ల మీద కూడా లెక్క పెట్టుకోవచ్చు మీరు. కాకపోతే చేయాల్సింది ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మంచి స్పష్టంగా వినాలి, మనం మంచిగా చెవులతో వినాలి. మన మనస్సు, మన నాలుక, నోరు, మన మనస్సు అన్ని మహామంత్రం మీద లగ్నం చేసి చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా. మా అమ్మగారికి ఏమో కృష్ణ లేకపోతే కృష్ణ అన్న డౌట్ కూడా ఉంది స్వామి. 2 ఒకటి అంటే వినరండి, అంటే 2 ఒకటి కాదంటారా? అమ్మ అయితే కృష్ణుడి యొక్క పేరు పిలిచినప్పుడు మనం ఎలా పిలుస్తున్నాం కంటే భావం ఇంపార్టెంట్. అందుకే కృష్ణుని భావగ్రాహి జనార్దన అంటారు. ఆయనకి మనం 100 రకాలు చేసి పెట్టామా అని చూడ్డా ఆయన. మనం ఒక్క రకం పెట్టినా సరే ఎంత ప్రేమతో పెట్టామని చూస్తాడు ఆయన. అయితే ఇప్పుడు మన ఇస్కాన్ సంస్థలో కొంతమంది చైనీస్ ఉంటారు, వాళ్ళకి కృష్ణ అండమే రాజుపోతుంది, వాళ్ళకి నా నోరు తిరగదు, వాళ్ళు ఏదో అంటారు. అయినా కృష్ణుడు వాళ్ళ మాట పలకరిస్తాడు, వింటాడు. మనం ఇక్కడ కావాల్సిందంటే ప్రేమతో పిలవడం. కానీ మనకు వీలైనంత వరకు మనము శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఉచ్చారణ చేయడం. ఇప్పుడు మనం కృష్ణ అంటాం తెలుగులో, కృష్ణ అంటారు కొంతమంది. ఇప్పుడు మీరు అటు పోయారనుకోండి, గుజరాత్ కృష్ణ కృష్ణ అంటారు. అయితే మనం కృష్ణ అన్నాం కదా, కృష్ణ అని చెప్పండి. ధన్యవాదాలు స్వామి, నమస్కారం. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మ. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు రోజు, చాలా బాగా ఇచ్చారు. చాలా మంది చాలా సంతృప్తి పొందారు అందరు కూడా. చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. అందరికి చాలా కృతజ్ఞతలు. మీరు ఎంతో అందరికి చాలా పనులు ఉంటాయి ఇందులో. చాలా మాతాజీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఆఫీస్ పనులు, వంట పనులు. ఈవినింగ్ అంటే అందరు ఆడవాళ్ళకి కుకింగ్ లో బిజినెస్, మగవాళ్ళు ఆఫీస్ నుంచి వస్తారు, చాలా అలసిపోయి ఉంటారు. అయినా మీరు శ్రద్ధగా ఇప్పటికి 14 ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది ఈ మధ్యలో? ఓన్లీ భగవద్గీత ఇంకేమైనా చెప్పారండి? మోస్ట్లీ భగవద్గీత అనుకుంటా. ఇప్పుడు ఏం బ్రేక్ లేనట్టుంది. 14 రోజుల నుంచి అటెండ్ అవుతున్నారు. రేపు ఒక్కటే బ్రేక్ అనుకుంటా. అయితే 14 రోజుల నుంచి ఎంతో శ్రద్ధతో ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు నాకు కూడా అదృష్టం కల్పించారు. మీరు ఇప్పుడు ఈ విషయం అంతా మీతో మాట్లాడడం నా అదృష్టం. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకొని మనన చేసి వేరే వాళ్ళకి చెప్తాం, అప్పుడు మనకి దాని మీద ఉన్న శ్రద్ధ కానీ నమ్మకం కానీ పెరుగుతుంది. సో నాకు కూడా మీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. విల్ ఎండ్ హియర్. హరే కృష్ణ.